ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం హరయే నమః. ఓం గోవిందాయ నమః. ఓం సంసారవైరిణే నమః. కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్న అపహారాయ తస్మాత్ జాగృత జాగృత. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధుః సహోదరః అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత. ఆశయా బధ్యతే జంతుః. అది జంతుః తప్పు పడింది, అచ్చు తప్పు పడింది, జంతుః అది స అని పడింది. ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహుచింతయా ఆయుః క్షీణం న జానాతి తస్మాత్ జాగృత జాగృత. సంసారవైరిణే నమః అనే నామానికి సమన్వయ మంత్రాలను మననం చేస్తున్నాము. ఈరోజు చెప్పుకున్న ఈ మంత్రాలు వాటి మూలం ఎక్కడ అనేది మనకు తెలియదు, పరమస్వామి వారు చెప్పారు. అందుకే అవి గురుదేవుల ముఖతః వచ్చినవని ఇక్కడ రాయబడింది పుస్తకంలో. మేలుకొల్పు మంత్రాలు తట్టి లేపుతున్నాయి మనల్ని. మేమైనా నిద్రపోయామా అంటే మామూలు నిద్ర కాదు, మనదేం నిద్ర? మోహనిద్ర. మోహనిద్రలో మత్తులో మునిగిపోయి తమోగుణంలో మునిగిపోయిన మనిషిని తట్టి జాగృత జాగృత, మేలుకో మేలుకో అంటున్నా. జాగృత పదానికే అర్థం ఏమిటంటే ఏమిటి? మేలుకొని ఉండటం అంటే భౌతికంగా పడుకుంటే దేహం పడుకుంటే దేహంతో లేవటం. మరి మోహనిద్రకి ఎట్లా జాగృతి? జాగృ నిద్రాక్షయే ధాతు చెప్తున్నారు. నిద్రాక్షయం జరగాలట. నిద్ర అంటే మనకేమో మామూలు నిద్ర అర్థమవుతుంది. అంటే కుత్సితమైన ప్రవర్తన నిద్ర. అంటే రాత్రి నిద్ర సుషుప్తి మంచి ఎరుక స్థితి కదా, దాన్ని నిద్ర అని కుత్సితం అని ఎందుకన్నారంటే రోజు రాత్రి నిద్రపోయాం, ఎప్పుడన్నా ఎరుక తెలిసిందా? ప్యూర్ కాన్షియస్నెస్ అవేర్నెస్ లోకి సింక్ అయిపోయాం మనం.
ఆ ఎరుక స్థితిలోకి సింక్ అవుతున్నాం. ప్రతి ప్రాణి అవుతుంది, నో డౌట్. కానీ తెలియలేదే. ఈ తెలియకపోవటము, జరుగుతున్నప్పటికీ మనకు ఎరుకలో లేకపోవటము కుత్సితమైన ప్రవర్తన. అది నిద్ర అంటున్నారు. ఇప్పుడు మోహనిద్రట. ఈ మోహనిద్ర అంటే ఏమిటంటే దేహానికి ఎట్లా నిద్ర ఒకటి నిర్దేశించబడిందో అట్లా కాకుండా మోహనిద్ర అంటే మనం కూర్చుకున్న నిద్ర. అది మనమే దట్టంగా విషయాలను కూర్చుకొని దాంట్లో మునిగిపోయాం. ఉన్నది కూడా కనిపించటం లేదు, జరుగుతున్నది కూడా తెలియటం లేదు. ఎందుకంటే తన సచ్చిదానంద స్మృతిని స్పృశించకుండా జీవి ప్రాణి లేడు, ఉండడు. అసాధ్యం. అసాధ్యమైనప్పటికీ కూడా నాకేం తెలియకుండా నేనున్నానంటున్నాడు మనిషితో సహా. అన్ని ప్రాణులు వదిలేస్తే మనిషి కూడా ఆ మాట మాట్లాడుతున్నాడు. ఎంత విడ్డూరం, ఎంత ఆశ్చర్యం. అట్లట్లా నువ్వు అదే అయ్యి ఆ స్మృతితోనే బ్రతుకుతూ స్మృతి ఆధారంగానే జీవిస్తూ స్మృతి అంటే తెలియదంటే ఎట్లా? అది నిద్ర. ఆ నిద్ర నుండి మేలుకొలుపు జాగృతి. ఎట్లాగైతే మనకు స్వప్నంలో ఏవేవో వస్తుంటాయి, ఎన్నో విషయ వాసనలు, వాటికి తగినట్టుగా స్వప్నం వస్తుంది, కళలు వస్తూనే ఉంటాయి. ఏం చేస్తాం ఆ కళను తీసేయాలంటే? మనం చెప్పండి, కళను ఎడిట్ చేస్తామా ఎప్పుడన్నా? ఏం చేస్తాం? నాకు నచ్చలేదు అని కళను మార్చుతామా? పోనీ లేచిన తర్వాత బాగా లేదని, అవి కూడా ఉంటాయి ఆ లోకంలో. కళకు కూడా దోష పరిహారాలు చేస్తారేమన్నా? అట్లాంటి వాళ్ళు ఉంటారా? ఉండరా? ఉండకపోతే స్వప్నము ఎందుకు మనం దాన్ని ఏమి మార్చము? మెలకు వచ్చిన తర్వాత అబద్ధం అని తెలిసిపోయింది, ఇంతే. ఇంత చిన్న మార్పే రావాలి. ఆ మెలకువ మనకు రాలేదు ఇంకా. అందుకే మదాలస వాళ్ళ పిల్లలకు ఆ జోలపాట పాడేటప్పుడు సంసారం ఇది దీర్ఘ స్వప్నం అని నమ్ము అంటారు. అందరు అంటారు, మరి రాత్రి కొంతమంది అడుగుతారు, రాత్రి నిద్రపోయి లేచాం కదా, సచ్చిదానంద స్మృతిని స్పృశించి వచ్చాం కదా, మళ్ళీ రేపు ఇదే మనుషులు ఇదే విషయాలు ఎందుకున్నాయంటే, నీ మొహం, నువ్వు లేవలే. ఇది భౌతిక నిద్ర కాదు లేవటం అంటే. జాగృతి అంటే జ్ఞానోదయం. జ్ఞానోదయం జరిగితే వాడు లేచినట్టు. మనం ఏదో ఈ నిద్రలో నేస్తున్నాం ఈ ఇందులోనే గాని, ఆ జాగృతి వచ్చిన వాడికి అసలు ఈ సంసారం సత్యం అని వాడు ఏ క్షణాన అనుకోడు. ఏ కోశాన దాన్నే అనుమానాస్పదంగా కూడా ఇది సత్యం అనుకోడు. అది జాగృతి. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, పదచ్ఛేదం చూద్దాం ముందు. కామః క్రోధః చ లోభః చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్న అపహారాయ తస్మాత్ జాగృత జాగృత. తండాన్వయం చూస్తే కామః క్రోధః చ లోభః చ తస్కరాః జ్ఞానరత్న అపహారాయ దేహే తిష్టంతి తస్మాత్ జాగృత జాగృత. కామము, క్రోధము, లోభము అను తస్కరాహ. తస్కరులంటే దొంగలు. దొంగలు జ్ఞానరత్న అపహారాయ, జ్ఞానము అనే రత్నమును అపహరించుట కొరకు దేహే తిష్టంతి, దేహమునందు తిష్ట వేసుకొని కూర్చున్నాయట. తస్మాత్ జాగృత జాగృత. మనిషిని మేలుకొల్పడం అంటే ఎట్లా ఉంటుందంటే, తట్టి మేలుకొల్పుతాం మనం, అంతేనా? నిద్రపోతున్న వాడిని ఎట్లా తట్టి మేలుకొల్పుతాం. మనం కూడా మోహనిద్రను మనమే తట్టుకోవటం. ఈ మంత్రాలన్నీ మననం చేయటం అంటే తనను తానే తట్టుకోవటం. ప్రతి క్షణం కూడా తట్టుకోవాలి. ఇది మననంలోని అంతరాయమే అది. తనను తాను మేలుకొలుపు చేసుకోవాలి. శాస్త్రం ఊత అంతే. కానీ దాన్ని మననం చేస్తున్నప్పుడు తనను తాను ప్రతి క్షణం కూడా జారిపోకుండా ఆ ఎరుకను, కాన్షియస్నెస్ని నిలుపుకుంటాడు. ఇది చాలా గొప్ప విశేషం. అంటే తనలో తానే ఆనందించుకోవటం, తనలో తానే బోధ చేసుకుంటూ ఉండడం, తనలో తానే రమించుకుంటూ ఉండటం అనే చాలా గొప్ప విశేషం అది. ఆత్మరతి, ఆత్మసంతుష్టి మన కర్మయోగంలో కూడా వస్తుంది. ఆత్మయందే సంతుష్టిని పొంది ఉండటం, ఆత్మయందే తృప్తిని, శాంతిని క్రీడించటం. ఇదంటే తనలో తానే ఆనందించుకుంటాడు దీన్ని.
బయటికి ఏమీ కనిపించదు. అది బయటికి ఎట్లా ఉంటుంది? నిత్య నైమిత్తిక కర్మల్లో ఉంటాడు వాడు. అవి చేస్తున్నప్పటికీ తన యందు తాను రమించుకుంటూ మననం చేసుకుంటూ చేయటం చివరికి నిద్రలో కూడా అవుతుంది. ఇది గాఢ నిద్ర స్వామివారు చూపించిన అభ్యాసమే అది. నిద్రలో కూడా మననం చేయటం. వాడి నిద్రపోయాడా మననం చేశాడా తెలియదు, భేదం ఉండదు. తర్వాత కొన్నాళ్ళకి అది స్వరూపం అయిపోతుంది. ఏ అభ్యాసమైనా మొదట్లో పరిచయం చేసుకుంటాం, కొన్నాళ్ళు అభ్యాసం చేస్తాం, తర్వాత స్వరూపం అయిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం వస్త్రధారణ, మన మఠంలో వస్త్రధారణ ఏదో ఒక్కసారి వచ్చి ఇక్కడే మఠంలో కాసేపు గ్రీన్ రూమ్లో కట్టుకొని వచ్చిపోయేవాడికి, అట్లా కాకుండా మొత్తం ఎప్పటికీ అదే ఉండేవాడికి స్వరూపం అయిపోయింది. ఏమైనా తేడా ఉంటుందా? సహజము స్వరూపం అయిపోవటం అన్నమాట. ఆ స్వభావ లక్షణంగా అయిపోవటమే తత్వాన్ని మననం చేయటం. ఇంకా వాడికి చేస్తున్నట్టు ఉండదు, ఏమీ ఉండదు. ఆ స్థితి రావాలి మనిషికి. ఇప్పుడు అది జాగృతి చేసుకోవటం, తనను తాను మేల్కొలుపు చేసుకోవటం. ఇప్పుడు ఈ తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం అంటారు. అదే చింతన చేసుకుంటూ అదే చెప్పుకుంటూ అందులోనే జీవించటం, అందులోనే ఆసక్తితో జీవించటం అనేది తనను తాను జాగృతి పరుచుకోవడానికి తట్టుకోవటం. ఎప్పుడైతే జారిపోతూ ఉంటాడో జీవుడు, వాడిని తట్టి లేపటం. కొన్నాళ్ళకి తట్టడాలు గిట్టడాలు ఏముండవు, అంత అయిపోతుంది. ఆటోమేటిక్ ఆటో డిజైన్ అది అందులోకి వెళ్ళిపోతుంది. అంత అయ్యేదాకా కూడా మనిషికి ఈ జాగృతి అవసరం. ఇప్పుడు ఏమంటున్నారు? మన జ్ఞానాన్ని అపహరించటానికి. జ్ఞానం అనేది కూడా మనము జ్ఞానం ఎప్పుడు వస్తుంది మనకు చెప్పండి? తెలిసి అవగాహన అయితే జ్ఞానం వస్తుంది. అంటేనా మనము పుస్తకంలో కానీ ప్రవచనంలో కానీ విని అవగాహన చేసుకుంటే జ్ఞానం వస్తుందని అనుకుంటాం. జ్ఞానం తన స్వరూప లక్షణం. జ్ఞానం అంటే బయటి తెలుసుకోవటం కాదు, సచ్చిదానంద స్మృతి యొక్క ఎరుకయే జ్ఞానం. సత్ చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి 7 సప్తదర్శనాలు. అందులో సచ్చిదానందములలో ఆ సప్తదర్శనాల్లో ఒకానొక లక్షణం జ్ఞానం. అంటే సచ్చిదానంద స్వరూపం మనం అనుభవిస్తుంది, నేనున్నానన్న ఉనికి మనకు తెలియకుండా ఉందా, తెలిసి ఉందా? తెలిసే ఉంది. మనం అపస్మారక స్థితి అనేది బయట గుర్తింపు అన్న దాంతో పోల్చి చెప్తున్నాం కానీ నేను అంటున్నది తెలిసే అంటున్నాడు. అది తెలిసి కూడా మనకెందుకు గ్రహింపుకు రావటం లేదు? గ్రహింపుకు రావటం వేరు, తెలిసి ఉండటం వేరు. జ్ఞాన స్వరూపం మనకుంది, లేనిది కాదు, కొత్తగా తెచ్చుకునే అవసరం లేదు. నువ్వు సచ్చిదానంద జ్ఞాన స్వరూపుడివే, అందులో సందేహమే లేదు. అయితే నా గ్రహింపుకు రావటం లేదు. గ్రహింపుకు రావటం వేరు. ఉదాహరణకి ఎట్లాగంటే చదువుకున్న పిల్లవాడు ఉన్నాడు, చదువుకొని వాడికి ఆ పాఠం కంఠస్థమైంది, అవగాహన అయింది, అంతా అయింది. రాయబోతే గ్రహింపుకు రాలేదు, అంటే రాయటానికి రాలేదు, వ్యక్తం అవ్వటానికి రాలేదు. అట్లా మనకు గ్రహింపుకు రావటం లేదు, కానీ మనం అదే అయ్యి ఉన్నాం. ఈ మధ్యలో ఏం జరిగింది అంటే ఈ కామ క్రోధ లోభ మోహ మద మత్సరములనేవి ఇక్కడ 3 చెప్పారు. అయినా కానీ అరిషడ్వర్గాల 6 కూడా ఏం చేస్తున్నాయి? మనను అపహరిస్తున్నాయి, మన జ్ఞానాన్ని. అపహరించటం అంటే తెలియకుండా చేస్తున్నాయి అన్నమాట, గ్రహింపుకు రాకుండా చేస్తున్నాయని అర్థం. ఏమిటి అది? దానికి మూలం ఏమిటి? కోరిక, అన్య ప్రకాశం. కోరిక అంటే కము కాంతవు ధాతువు, ప్రకాశం అనే అర్థం. అసలు ధాతువులో తప్పే లేదు, కానీ అది కోరిక చెడ్డది ఎందుకయింది? అది ఆత్మ ప్రకాశం కాదు, అన్య ప్రకాశం కనుక. ఆత్మ ప్రకాశం అయితే ఆత్మయందే కోరిక ఉంటే బాగానే ఉండేది, కానీ ఇప్పుడు అది ఎట్లా ఉంది? అన్యమైంది, అన్యమైన కోరిక. ఆ కోరిక వల్ల మొత్తం అంతా తెలియకుండా పోవటం అనే ఈ అవాంతరం మనకు వచ్చింది. అసలు తెలియకుండా పోవటం ఏంటి? ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు తెలిసిపోయిన తర్వాత. ఇదేం విడ్డూరం అని అనిపిస్తుంది. తనెవరో తనకు తెలియకపోవటం ఏమి? అన్నిటికంటే హాస్యాస్పదం కాదా అది? అక్కడెక్కడో రాసి పెట్టారు స్వామి. తనను తాను తెలియదనుకున్నట విపరీతమైన నవ్వుచేటట. కనుక దానికి అడ్డొచ్చే దాన్ని మనం తొలగించుకోవాలి, ఇంతే. సాధన అంటే ఏమిటంటే ఉన్న స్వరూపాన్ని తెలుసుకోకుండా చేస్తున్నదేదో అది తీసేసుకోవటం. చిన్నపిల్లలు
వాళ్లకు మంచి గ్రాహ్య శక్తి ఉంటుంది. మీరు చూస్తే ఎంత చిన్న వయసు అయినా సరే, నిన్న వీడేదో గురుకులంలో చూశాడు, వాళ్ళ కురుక్షేత్ర అని ఒక గురుకులం ఉంది. ఎల్కేజీ పిల్లలకు వాళ్ళు ఉపనిషత్ మంత్రాలు చెప్పేస్తున్నారు, భగవద్గీత చెప్పేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ గ్రహింపు శక్తి ఉంటుంది. వాళ్ళకి అర్థాలు తెలియకపోవచ్చు, వల్లె వేస్తే తప్పు లేకుండా వల్లె వేయగలరు పిల్లలు. ఆ గ్రహింపు శక్తి రాను రాను పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎందుకు తగ్గింది? ఉపమానం అర్థం చేసుకుంటే చెప్పండి, ఎందుకు తగ్గింది? పెద్దవాళ్ళు ఏదైనా కంఠస్థం చేయాలంటే చాలా కష్టం, అదే పిల్లలు గబుక్కుని చేస్తారు. ఎందుకు? ఇన్ఫర్మేషన్ ఓవర్లోడెడ్. మనము ఈ జీవితం సత్యం అనే దాంట్లో స్థిరమైపోయాం. వాళ్ళు ఇంకా కాలేదు కదా, వాళ్ళకి మనం రుద్దుతున్నాం పాపం. వీఆర్ కండిషనింగ్ దెమ్. మనం ఆల్రెడీ కండిషన్డ్. ఈ కండిషనింగ్ వల్లనే మనకు ఆ ధారణా శక్తి కూడా లేకుండా అయింది. ఆఫ్టర్ ఆల్ ధారణ అనేది చాలా సహజమైన క్వాలిటీ మనిషికి. అది ఎందుకు ఇట్లా పోయింది? మన విపరీతమైన విషయాలను కూర్చుకొని ఉంది కాబట్టి చిత్తము అది ధారణ చేయటం కష్టపడుతుంది. అత్యంత ఆసక్తి ఉన్నది మాత్రం ఠకీమ చేస్తుంది. పిల్లలకు అట్లా ఏం లేదు, వాళ్ళని కూర్చోబెట్టి చెప్పండి ఏవైనా చక్క చెప్పేయగలరు. అదే చిత్తం మనది కూడా ఉండాలి. మనం సరైన జీవితం జీవిస్తున్నామని అనడానికి ఒక నిదర్శనం ఏమిటి అయి ఉండాలంటే మనమే చూసుకోవాలి, నేను సరైన జీవితం జీవించానా పిచ్చి జీవితం అని. చిన్నప్పుడు సంతోషంగా ఉన్నామా? పెద్ద అయితే సంతోషం ఎక్కువ అవ్వాలా తక్కువ అవ్వాలా? ఎక్కువ అవ్వాలి. ఇప్పుడు ఏమైంది అంటే మన లైఫ్ స్టైల్, జీవిత విధానం ఎంత తప్పుగా పెడుతుందో అర్థమైపోయింది కదా. ఏమైంది? సహజంగా ఉన్న ఆనందం ఎందుకు పోయింది? మనమే గనక సరైన జీవితం జీవించుంటే ఆ ఆనందం పెరగాలి. సరైన సాధనలో ఉంటే ఆనందం పెరగాలి. అది కాదు అంటే మనం పద్ధతి తప్పు, ఇంతే నిర్ధారణ. ఎందుకు అట్లా అయింది? మనం వేరే వాటన్నిటినీ కూడా ఆపాదన చేసుకొని కూర్చుకున్నాం. ఎందుకు? అది ప్రకాశం బయట కనిపిస్తోంది, మనకు ఆత్మ ప్రకాశం కనిపిస్తుంది, దాని వెంట పరిగెత్తాడు. కామం వెంటనే వచ్చేది క్రోధం. మనకేం కోరికలు లేవండి. నువ్వు చూసుకొని కోపం వస్తుందా? చూసుకుంటే నీకు కోరిక ఉన్నట్టే లెక్క. లోకంలో కోపము అసహనము వచ్చింది అంటే నువ్వేదో అనుకుంటున్నావు, అది జరగట్లేదు అక్కడ. అప్పుడే కదా మనిషికి కోపం వస్తుంది. కోపం ఎప్పుడు వ్యక్తం చేసుకుంటాడు? ఏ చిన్న విషయం నుండి పెద్ద దాని దాకా కూడా తన అహంకారానికి దెబ్బ తగిలితే కోపం వస్తుంది మనిషికి. ఆ అహంకారం అంటే నేను అనుకున్నది జరగకపోవటం, నేను అనుకున్నట్లుగా. ఆ అహంకారం వచ్చింది అంటే మనకి ఏదో లోపల దేని యందో ఆసక్తి ఉంది అనేది గుర్తించాలి. కామ క్రోధశ్చ లోభశ్చ. ఆ లోభం ఏం చేస్తుంది? కోపము తీవ్రమైన తర్వాత మనిషికి స్వార్థ బుద్ధి పెంచుతుంది. తన గురించి తప్ప ఇంకొకరి గురించి ఆలోచించడు. కామం వల్ల క్రోధం తీవ్రమైన తర్వాత లోభంగా అంటే ముదిరిపోవటం అన్నమాట. సిమ్టమ్స్ ముదురుతూ ఉంటే రోగం ఎట్లా అవుతూ ఉంటుందో మొదట్లో సూచన, దాని మూలం ఒకటి ముదిరిపోయిన సిమ్టమ్స్ అన్నమాట ఇవన్నీ. లోభి అయినాడు, స్వార్థంగా ఆలోచిస్తున్నాడు, పరార్థం కోసం బ్రతకటం లేదు, ఒక్క పని కూడా చేయలేకపోతున్నాడు అంటేనే వాడికి లోపల తీవ్రమైన విషయకాంక్ష ఉందని అర్థం. అది ఏ రకమైనా కానిగాక. అందుకే ఎప్పుడు కూడా నాది అన్నది ఏదైనా ఒక మమకారం ఏర్పడుతుంటే వెంటనే దాన్ని వదిలేయాలి. దేని మీద ఏర్పడితే అది. లోభం వచ్చిందని అర్థం. ఇది నాది అనిపిస్తుంది అంటే దాని మీద ఇంకా లోభం ఏర్పడడానికి అంత గ్రౌండ్ ప్రిపరేషన్ అయిపోయిందని అర్థం. కొన్నాళ్ళు అయితే ఇంకా అది లేకపోతే వాడు ఉండడు. లోభం తర్వాత కామ క్రోధ లోభ మోహం అంటే ఇంకా భ్రాంతి వచ్చేస్తుంది వాడికి. ఎందుకు? దాన్ని దట్టంగా ఆవరించింది. ఆ బుద్ధిని, వివేకాన్ని దట్టంగా ఆవరించింది. వివేకానికి మనకు తెలుసు ఏముంది ఇందులో అని.
అయినా కానీ మనం ఆ వివేకం చేసుకోలేకపోతున్నాం. స్వార్థం ఎప్పుడు ఉంటుంది? తనకే అన్ని శాశ్వతంగా ఉండాలనుకోవటమే కదా స్వార్థం. తనను విడిచిపోకుండా ఉండాలనేది లోభము. ఆ లోభము ఎందుకంత తీవ్రమైందంటే మనం అంతగా దానికి విలువనిచ్చేసాం. ఇంకా ఆత్మకి ఎంత విలువనిస్తామో అన్యమునకు అంత విలువనిస్తున్నాం. ఇచ్చేసేటప్పటికి అంత మోహం ఏర్పడుతుంది దాని మీద. కామ, క్రోధ, లోభ, మోహ, మదం. మదం ఏమిటి? ఇంకా దానివల్ల అహంకారం. అది నాకున్నందువల్ల నేను గొప్ప. ఆ అహంకారం ఏర్పడిన వెంటనే లోభ, మోహ, మద, మత్సరం. మాత్సర్యం అంటే నాకు లేకపోయినా సరే ఇంకొకటికి ఉండొద్దు. ఒకప్పుడు 2 స్నేహితులు ఉండేవాళ్ళట. స్నేహితుల్లో ఇద్దరు, ఒకడేమో గుడ్డివాడు, ఒకడేమో కుంటివాడు. ఇద్దరికి కష్టమే కదా జీవితం. కానీ వాళ్ళిద్దరికి మంచి జోడీ కుదిరింది కాబట్టి వాళ్ళిద్దరు సమన్వయంగా బ్రతికేవాడు. గుడ్డివాడి భుజాల మీద కుంటివాడు ఎక్కేవాడట. కుంటివాడి కళ్ళున్నాయి కాబట్టి కుంటివాడు డైరెక్షన్ చూపిస్తుంటే వీడి కాళ్ళతో నడిచి వాళ్ళిద్దరు బ్రతికేవాళ్ళు. బాగానే సాగుతుంది. కొన్నాళ్ళకి ఏదో మాట స్పర్ధ వచ్చింది. స్పర్ధ వచ్చేటప్పటికి ఇద్దరు విడిపోయారు. విడిపోయి, మీకు తెలుసా, ఎప్పుడైనా బాగా కలిసిన వాళ్ళు విడిపోతే బద్ధశత్రువులు అవుతారు. ఊరికే పంతానికి వచ్చే శత్రుత్వం, అదేం ద్వేషం కాదు, పాడు కాదు, పంతాలు అంతే. నేనే కరెక్ట్ అని. ఇప్పుడు ఇద్దరు విడిపోయారు. విడిపోయిన తర్వాత ఒకసారి దేవుడు ప్రత్యక్షమయ్యాడట. ఇద్దరు కష్టపడుతున్నారు పాపము, విడివిడిగా ఉండి. వాళ్ళిద్దరికి ఏదో వరం ఇస్తే వాళ్ళిద్దరు బాగుపడతారని కానీ వచ్చాడట. ఏమనుకున్నాడు? గుడ్డివాడి దగ్గరికి వెళ్తే వాడు కళ్ళు అడుగుతాడు, కళ్ళు ఇచ్చేద్దాం. కుంటివాడి దగ్గరికి వెళ్తే వాడు కాళ్ళు అడుగుతాడు, వాడు కాళ్ళు ఇచ్చేద్దాం. ఇద్దరు బాగైపోతారు, ఒకరి మీద ఒకరు ఆధారపడే అవసరం ఉండదు అనుకున్నాడట. గుడ్డివాడి దగ్గరికి వెళ్ళాడట. వెళ్తే ఏమన్నాడు? వాడు ఏం అడగాలి? సహజంగానే కళ్ళు అడగాలి. కళ్ళు లేని వాడు కళ్ళే కదా అడుగుతాడు. వాడు అట్లా అడగలేదట. వాడి పక్క కుంటివాడు కళ్ళు తీసేయమని అడిగాడట. కుంటివాడిని గుడివాడిని చేయమన్నాడు. కుంటివాడి దగ్గరికి వెళ్తే వాడేమన్నాడు? వాడు కాళ్ళు అడగాలి. వీడేమన్నాడు? కాళ్ళు అడగకుండా గుడ్డివాడు కాళ్ళు తీసేయమన్నారు. ఇద్దరు కుంటి గుడ్డి రెండైపోయారు. తనకు లేకపోయినా సరే ఇంకొకరికి ఉండకూడదు ఆ సౌఖ్యం. ఇది మాత్సర్యం. ఇంకా మాత్సర్యం కూడా వచ్చిందంటే పతనం పూర్తిగా అయిపోయిందని అర్థం. వాడు స్వరూపానికి సుదూరం అయిపోయాడు. స్వరూపాన్ని అందుకునే స్థితిలో వాడు ఉండడు. అందుకే సాధకులైన వారికి ఎథిక్స్, మారల్స్ అంటే మనం ఎందుకు ఒక క్వాలిటీస్ అంటే వాడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి, ముందు సాధక లక్షణాలు ఏమిటి? అసలు సాధకుడైన వాడికి ఈ బాహ్యమునందు కోరికలు, విషయములు మీద ఆశ తీసేయమని మనం చెప్పే కంటే ముందు నిన్ను నువ్వు ఏ స్థాయిలో ఉన్న ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే సిమ్టమ్స్, నీకు రోగ లక్షణాలు ఏ స్థాయిలో తీవ్రంగా ఉన్నాయో గుర్తించుకోమని చెప్పారు. దానికి ట్రీట్మెంట్ చేస్తే వాడు ఆటోమేటిక్గా విషయాల మీద వాడికి పోతుంది. మనం బలవంత పెట్టి విషయం మీద వాడి కోరికను తీసేస్తే పోవవి. ఎందుకంటే రోగం ముదిరిపోయి ఉన్నాడు. సాధనకు ముందు ఏమిటి? అందుకే సేవాభావం నేర్పిస్తారు. సేవ చేసినప్పుడు స్వార్థం పోతుంది మనిషికి. అసలు ఒక మంచి పని చేసినప్పుడు వచ్చే ఆనందము చేస్తే గాని అర్థం కాదు, అది రుచి చూస్తే గాని అర్థం కాదు. త్యాగం, దానం చేయటంలో ఉన్న ఆనందం కానీ, తనదనుకున్నది ఏదన్నా దానం చేసినప్పుడు ఆ వచ్చే ఆనందం కానీ చేస్తే గాని అర్థం కావాలి. ఆ సేవాభావం ఎప్పుడైతే వాళ్ళ లోపల ఇన్కల్కేట్ అవుతుందో, ఆ అవకాశం వాళ్ళకి ఇస్తామో, దాని తర్వాత వాళ్ళంతటా వాళ్ళకే ఆ ఆత్మలక్షణాలన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే సహజం, స్వభావ సిద్ధ లక్షణాలు అవి. కనుక ఈ సేవ చేయటం ఎట్లా ఉంటుంది? ఏం సేవ అంటే మన కోసం కాకుండా మనం ఏది చేసినా అది సేవనే అవుతుంది. ఇప్పుడు ఆ సేవను కూడా మనం ఎట్లా కౌంట్ చేసుకుంటాం అన్నమాట. ఎట్లా కౌంట్ చేసుకుంటారంటే, ఇప్పుడు మనది అనుకున్న భార్య, పిల్లలు, కుటుంబం కోసం ఎంతకాలం కష్టపడతాడు? జీవితాంతం. అవర్స్ లెక్క ఉందా అక్కడ? లేదు అసలు. అక్కడ
ఎట్లా అంత ట్యూన్ అయిపోయాడు? తాను కాదు కదా, తన భార్య, తన పిల్లలు. అయినా డెడికేషన్ అంటే ఇక్కడ చూడాలి. డెడికేషన్ పదానికి అర్థం తెలియకపోతే నువ్వు ఇంట్లో ఏది చేస్తున్నావో అదే డెడికేషన్. ఎప్పుడన్నా అనిపిస్తుందా? అసలు ఎంత చేస్తాడు? అదే ఎవ్వరి కోసం, ఒక సమాజం కోసం ఏదైనా చేసినా, లేదా బంధువుల కోసం చేసినా, గుళ్ళకు సేవ చేసినా, ఆశ్రమాలకు సేవ చేసినా కౌంట్ స్టార్ట్స్. అంతేనా? ఓటీ లాగా కౌంటింగ్ స్టార్ట్ అయ్యావు. అంతేనా? ఓటీ చూసుకునే జీతగాడు లాగా అయిపోతుంది ఇప్పుడు బ్రతుకు. ఈ డెడికేషన్ ఎక్కడ? ఆ తేడా డెడికేషన్, అది నిస్వార్థతకి వెళ్ళటం. ఆ నిస్వార్థతకి వెళ్ళిపోతే ఇక్కడ చెప్తున్న జాగృతి వాళ్ళ లోపల వచ్చేస్తుంది. తస్మాత్ జాగృత జాగృత. ఈ రోగ లక్షణాలన్నీ క్యూర్ అవుతాయి. ఒక్కొక్కటి పోయిందంటే వాడికే ఆత్మప్రకాశం ఆటోమేటిక్గా వస్తుంది. దానికి ఏమన్నా తీసుకురావాలి, టార్చ్ లైట్ కావాలి, దానికి ఏం అక్కర్లేదు. అది చిత్తశుద్ధి అంటాం మనం. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే. చిత్తశుద్ధి కొరకే చేస్తున్నాను నేను ఎవ్వరికీ ఏం సేవ చేయటం లేదు. అట్లా చేసిన రోజే మనిషిలో జాగృతి, నిద్ర, కుత్సిత గమనం పోతుంది. లేకపోతే ఈ దేహంతో ఎంత శ్రమించటానికైనా మనిషికి ఆ సమర్థత ఉంది, ఎఫిషియన్సీ ఉంది. అలసటలు గిలసటలు అన్నబద్ధాలు. ఇష్టం ఉన్న చోట అసలు ఏదీ జరగదు. ఎంత దాకానైనా చేయగలడు. అందుకే మహాత్ములందరూ 90 సంవత్సరాలు వచ్చినా సరే ఎందుకు చేస్తుంటారు, ఎట్లా చేస్తుంటారు వాళ్ళు? ఆ దేహానికి ఆ స్టెబిలిటీ ఉంది, ఆ సమర్థత ఉంది. ఇంకా మనస్సుకి ఇంకా ఎక్కువ ఉంది. మనం ఏమనుకుంటాం, ఒక్క క్షణం నిలవదు మనస్సు ఇది చదువుదామంటే అనుకుంటాం. అంత ఉట్టుట్టి నువ్వు ఎంత చండాలంగా వాడుకుంటున్నావో మనస్సు అనే పరికరానికి అర్థమవుతుంది ఆ మాటల్లో. నిలవకపోవటం అనేది మనసు లక్షణం కాదు, నిలవటమే దాని లక్షణం. దానికి కావాలనుకున్న దాని మీద నిలుపటమే దాని లక్షణం, నిలవగలగటమే దాని లక్షణం. అది యాజ్ పర్ డిజైన్. అంటే మనం ఎంత ఆసక్తి లేకుండా ఉన్నామని అర్థమైపోతుంది. ఇది చదవగానే నాకు నిద్ర వచ్చింది, ఇది చదివితే నాకు మనసు నిలవటం లేదంటే నీకు దాని మీద అస్సలు ఆసక్తి లేదని అర్థం. అంతే. ఇది కూడా మనకు తెలుస్తుంది. ఆసక్తి ఉన్న విషయాల మీద గంటలు గంటలు చర్చలు చేసుకుంటారు, ముచ్చట్లు పెడుతుంటారు, అక్కడ పిచ్చాపాటి చేస్తుంటారా? అక్కడ టైం తెలుస్తుందా? తెలియదు. ఎందుకు? ఆసక్తి. ఇంతే తేడా. మన జీవితంలో రొటీన్లో మనం ఏ పని చేస్తే మనకు అలసట లేకుండా, ఏ పని చేస్తే ఎప్పుడు కూడా భారం అనిపించకుండా ఉంటుందో దాని మీదనే నీ ఆసక్తి ఉంది అని నువ్వు తెలుసుకోవాలి. నాకు దేని మీద ఆసక్తి ఉందో ఉట్టుటి మాటలు మాట్లాడకూడదు. నిజంగా గనక నీకు ఆత్మతత్వం మీద ఆసక్తి ఉంటే అది భారం లేకుండా చేస్తాడు ఎవరైనా సరే. అది భారం అయిందంటే నువ్వు ఆపై, నువ్వు చేసినా ఒకటే చేయకుండా భారస్య వెత్త అయినవు నువ్వు. సాధన కూడా భారమే అయింది. అట్లా చేయగలగటానికి మనస్సు డిజైన్ చేయబడింది. దేహం అంత ఎఫిషియెంట్గా ఉంది, తప్పకుండా జరుగుతుంది. నీకు ఆసక్తి ఉందా చూసుకో, అంతే. జాగృతి కావాలి. జాగృతి ఎట్లా వస్తుంది? దాని తర్వాత శ్లోకం చెప్తున్నారు. ఏమంటారు ఒకసారి చెప్పండి. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్న అపహారాయ తస్మాత్ జాగృత జాగృత. తర్వాత మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరః అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత. ఈ జాగృతి మంత్రాలకు వీడికి చాలా వీడి సాధనకి చాలా ఏముందంటే గాఢమైన సంబంధం ఉంది. ఎందుకంటే ఈ మానసికార్చనే మొట్టమొదట్లో వీడి జీవితాన్ని మార్చింది. మఠానికి అసలు రాలేదు వీడు, మఠాన్ని డైరెక్ట్గా స్వామివారి ప్రవచనం వినను లేదు, ఏమి చేయకముందే ముందుగా పరిచయం అయింది వీడికి ఇది.
ఇవి మననం చేసేటప్పుడు అందులో ప్రత్యేకించి ఈ మాతా నాస్తి పితా నాస్తి శ్లోకం వచ్చినప్పుడు అమాయకంగా ఉంటారు కదా, అప్పుడు మనకి ఇంకా సాధన పరిచయం కాకముందు వీడికి అనుకున్నాను, అట్లా ఎట్లా అవుతుంది మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు అందులో వీడి జీవితంలో వీడికి కష్టం అంటే తెలియదు, లోటు అంటే తెలియని ఒక సరళంగా సాగిపోయిన జీవితం, ఎట్లా ఇవన్నీ లేకుండా పోతాయి అని ఒక చాలా సందేహం ఉండేది. అన్నీ పోయి కష్టం కదా, ఇది జరగదు ఎప్పటికీ అని అనుకునేవాడు. వీడికి చాలా ప్రత్యక్ష అనుభవము ఆనందంగా ఉంటుంది. ఏమిటంటే స్వామి దూకాడు డ్రైవర్గా, ఎట్లా ఉంటుందో నీకు డౌట్ ఉంది కదా నేను చెప్తాను ఆగు అన్నాడు, అంతే. తర్వాత ఏమీ చేయకుండానే అన్ని నాస్తి నాస్తి అయిపోయినాయి వాటికి అవే. వీడేం ప్రయత్నం చేయలేదు, వదలాలని అనుకోలేదు, అసలు మఠానికి కూడా వీడు ముక్తి కావాలని ఏం రాలేదు. ఏదో ముక్తి కొరకు ఒక తపన ఉండి అన్వేషణ ఉండి అట్లా వీడి జీవితంలో వీడి అనుభవంలో అయితే ఏవీ లేవు. వీడు ఎప్పుడు అట్లా తపన పడలేదు దేనికి కూడా. తత్వం పరిచయం అయిన తర్వాత కూడా నిజంగా చెప్పాలంటే ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మఠానికి వెళ్ళాలి రెగ్యులర్గా అని అనుకునేవాడు. ఇప్పుడు ఆలోచిస్తే ఇంకా 50 రాకముందు ఇంకేమేమి అవుతాయో అని ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది వీడికి. నిజంగా అనుకునేవాడు 50 సంవత్సరాల తర్వాత ఇంక అన్నీ వదిలేసి చక్కగా మఠానికి అప్పుడే డెడికేట్ అయిపోయి అప్పుడు సాధన చేసుకోవడం మొదలు పెడదాం అని అనుకున్నాడు. సాధన మొదలు పెట్టాలని కూడా వీడు ఎప్పుడు అనుకోలేదు. అన్నీ ఆటోమేటిక్గా అవే అయిపోయినాయి వీడికి. స్వామి వెంటబడి సాధన చేయించి తిప్పుకున్నాడు అంతే, ఆకర్షణ కలిగించి. వీడు మొట్టమొదట భగవద్గీత పుస్తకం చదివింది కూడా వీడి కోసం చదవాల, ఎవరో బాధలో ఉన్న వాళ్ళకి వినిపించటం కోసము, వాళ్ళ బాధ తీర్చటం కోసం జస్ట్ రీడర్ వీడు, చదివాడంతే. తర్వాత నియమాలు ఆచరించేటప్పుడు కూడా వాళ్ళ కోసమే చేస్తున్నాను, ఆవిడ కోసమే చేస్తున్నాను, ఆవిడ కోసమే చేస్తున్నానని ఆవిడ కోసమే అన్నీ చేసేవాడు. నా కోసం నేనేదో సాధన చేయాలి, నాకు ముక్తి రావాలి అలాంటి ఆకాంక్ష లేనే లేదు వీడికి ఎప్పుడు. కానీ మొత్తం పిక్చర్ చూస్తే మాత్రం పిక్చర్లో వీడు ఉండడు ఎక్కడ, స్వామి డ్రైవ్ చేసుకుంటాడు అంత డ్రైవింగ్ అంతా. మొత్తం మఠానికి తీసుకొచ్చి వదిలేసేదాకా తర్వాత అయినా అయినే కానీ అంత పిక్చర్ చూసుకుంటుంటే చాలా ఇంత ఏమనుకోకుండానే కష్టం లేకుండానే అయిపోయింది సాధన అంటే, ఇంతే సులభం అనే వీడి అనుభవము, వీడికి అదే నమ్మకం కూడా ఉంటుంది. అంత కష్టపడిపోవద్దనే చెప్తుంటాడు, అంత కష్టాలు పడాల్సిన అవసరం లేదు దానికి. కనీసం అనుకోకపోయినా సరే అది బాగుందన్న ఒక ఫీలింగ్ అవి అర్థమవుతుంటే తెలుస్తుంది కదా ఎట్లా ఉంటుంది, ఇది ఎట్లా సత్యం అవుతుంది అన్న ఒక చిన్న క్యూరియాసిటీ, ఇంతే. క్వెస్ట్ కూడా కాదు, జిజ్ఞాస అన్నంత కూడా లేదు వీడికి, కానీ అట్లా అయ్యింది. కాబట్టి అందుకే వీడికి ఈ మానసికార్చన అంటే చాలా ఇష్టం. దానికి ఎట్లా ఉంటుందంటే కొన్ని మాటలు విన్నప్పుడు పూర్వజన్మ పరిచయం అనిపిస్తుంటుంది, ఇది ఎప్పుడో ఆల్రెడీ నేను విన్నాను అని అనిపించేలాంటివి పూర్తిగా ఈ మానసికార్చన మంత్రాలన్నీ వీడికి అట్లాగే ఉండాలి. అంటే వాడికి ముందే పరిచయం, ఇవి కొత్తగా నేను నేర్చుకుంటున్నవి కాదు అన్నట్లుగా. ఎందుకంటే సంస్కృత భాష మీద వీడికి ఆవగింజంత పరిచయం కూడా లేదు మఠానికి వచ్చేదాకా, ఎప్పుడు వీడు కృషి కూడా చేయలేదు, ఆ రంగమే కాదు వీడికి. అయినా సరే అర్థమవుతున్నాయి అన్ని, అయినా అవగాహన అవుతున్నాయి. ఎట్లా అవుతున్నాయి తెలియదు, అట్లా ఒక తెలియని పరిచయం ఉంది వీడికి దీంతో. అందులో ఈ శ్లోకము ఇంకా అన్నమాట. అట్లా కావాలని ఉండేది మనసులో, అన్నీ ఉండకుండా పోతే బాగానే ఉంటుంది జస్ట్. కానీ అసాధ్యం అనుకున్నాడు, జరగదు అసలు ఈ జీవిత కాలంలో అనుకున్నాడు. ఏమంటున్నారు, మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి గృహం నాస్తి. ఇట్లా అసలు ఎవ్వరికి శత్రుత్వం లేదు, అందరూ అన్నీ ఉన్నాయి మనకు, ఎట్లా అబ్బాయి ఇవన్నీ ఎట్లా పోతాయి అని చాలా సందేహంగా ఉండేది. ఎందుకంటే ఏదైనా కొంచెము పడకపోవటము, కుటుంబ కలహాలు లాంటివి కూడా ఉంటాయి కదా, అసలు అట్లాంటివి కూడా వీడు ఎరగడు. ఒక మనిషితో స్పర్ధ కానీ, ద్వేషం కానీ, శత్రుత్వం కానీ అసలు అది ఏదీ లేదు ఎప్పుడు. అట్లా ఉన్నప్పుడు ఎట్లా పోతాయి చెప్పండి, ఏదైనా అన్ని అటాచ్మెంట్స్ ఉండటమే కానీ పోవటాలు ఎక్కడుంటాయి. అట్లా ఇది చెప్పే ఈ శ్లోకంలో చెప్తున్నది అసలు సాధ్యమా, మనిషి అనేవాడు అట్లా ఉండగలడా అనే జస్ట్ ఒక క్యూరియాసిటీ ఉండేది దాని మీద, అంతే. అది మేనిఫెస్ట్ అయిపోయింది అంతే.
అయితే ఇప్పుడు స్వామివారు చెప్తున్న స్పష్టతతో అప్పుడు వీడికి తెలియదు అట్లా. ఇప్పుడు నాస్తి నాస్తి అంటే అక్కడ మాత అన్న పదం అంటే తల్లి అనుకుంటే అది లేదు, పిత అన్నది లేదు, బంధువు సహోదరుడు అనేది కూడా ఆ రూపాలు లేవు అని. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర. అర్థం నాస్తి, అర్థం అంటే డబ్బు అనుకుందాం పోని, ప్రసిద్ధార్థమే. అర్థం నాస్తి, గృహం నాస్తి, ఇవి ఏవి లేవు అంటున్నారు. మరి ఏముంది ఇక్కడ? మనకి ఇవే కదా కనిపిస్తున్నాయి చుట్టుపక్కల, బంధుత్వాలు ఇవే కదా మన వ్యవహార సంబంధాలు తప్ప జీవితంలో ఏమీ కనిపించటం లేదు కదా. ఇవి లేవు అంటే జాగృత జాగృత అంటున్నారు. నువ్వు మేలుకున్న దృష్టితో చూస్తే, ఆ కుత్సితాన్ని వదిలేసి చూస్తే అసలు ఇవేవి లేనే లేవు. ఇవి లేవు. మనమేమంటున్నాము, ఇవి కాక ఇంకేముంది అని అడుగుతున్నాం. శ్లోకం ఏమంటుంది? అసలు ఇవి లేనే లేవు అంటుంది. ఎంత విలక్షణమైన మన మన దృష్టికి, మనకిప్పుడున్న దృష్టికి, సత్యానికి క్వైట్ ఆపోజిట్. ఎంత విలక్షణం! అసలు లేని దాన్ని చాలా సత్యంగా ఉందనుకుంటున్నాడు మనిషి. ఉన్నదేదో అసలు వాడికి అసలు ఊహ కూడా లేదు. అది ఎంత విలక్షణమైన విడ్డూరమైన స్థితిగతులు. మన సత్యం ఏమిటి, ఉన్న సత్యం ఏమిటి అంటే ఇక్కడ కేవలము దృష్టి మార్పు చేత సృష్టి మారిపోతుంది. దృష్టి మారితే సృష్టి మారుతుంది. మన దృష్టి, నేను అన్న దృష్టి ఏమిటి? నేను ఈ దేహం అనడంతో మొదలైంది. మాత పిత బంధువు సహోదరుడు స్నేహము అన్ని దేహానికి సంబంధించినవే. ఒక్కసారి మీరు ఆలోచించండి, దేహానికి సంబంధించకుండా, గృహం కూడా చివరికి దేహాన్ని తలదాచుకోవటం కోసమే కదా. మనం దేహాన్ని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసమే ఇల్లు కట్టుకున్నాం కదా. గూడు, అన్ని పశుపక్షాదులు ఎట్లా గూడు నిర్మించుకుంటాయి, మనం దేహం కోసమే. ఈ దేహానికి సంబంధించింది ఏదైనా ఇక్కడ సత్యమా చెప్పండి? దేహానికి కాకపోతే మన వృత్తి వ్యాపారాలు ఉంటాయా? దేహానికి కాకపోతే సంబంధ బాంధవ్యాలు ఉంటాయా? ఏవి ఉండవు. ఒక్క దేహం నేను కాదని తెలుసుకుంటే అన్ని పోతాయి. ఇది దేహం నేను కాదు అన్న చిన్న విషయాన్ని చిన్న పిల్లలకు కూడా వాళ్ళకు నిరూపించి చెప్పచ్చు. చెప్పడం కాదు, వాళ్ళ పెంపకంలో దాన్ని ఇంక్లూడ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు కూడా దేహం నేననుకుంటున్న సమయంలో కూడా నిజంగా దేహంగా బ్రతకటం లేదు. మనం నాదిగా బ్రతుకుతున్నాం దేహాన్ని, నేనుగా బ్రతకటం లేదు. అందుకే నా కాలు, నా చెయ్యి, నా కన్ను, నా ముక్కు, నా అంటాడు కానీ నేను ముక్కు, నేను కాలు, నేను చెయ్యి అనడు. భాషలో కూడా లేదది. ఈ చిన్న గుర్తింపు తేడాతో నా అంటున్నానంటే అది నాకు సంబంధించింది కానీ నేను కాదు. అంతే కదా. నా ఇల్లు అంటే నేనుకు సంబంధించింది, నాకు సంబంధించింది ఇల్లు. నా దేహం, నా గృహం ఎట్లాగో నా దేహం అట్లా. ఇది ఒక్క క్షణం ఈ అవేర్నెస్, ఈ ఎరుక తనలో నిలిచిపోతే మొత్తం పిక్చర్ అంతా మారిపోయి కనిపిస్తుంది. ఇప్పుడు మాతా స్థానంలో ఉన్నది, పితా స్థానంలో ఉన్నది, బంధు సహోదర స్థానంలో ఉన్నది ఏది దేహంతో సత్యం కాదు. నేను అన్న ఏ ఎరుక మారిందో ఆ ఎరుక మారితే సరిపోతుంది. అంటే ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఫ్రమ్ విచ్ యు ఆపరేట్ ద లైఫ్, దాన్ని మార్చుకో, ఎలివేట్ దట్ ప్లేన్. ఏ ఎరుక, ఏ కాన్షియస్నెస్ లో ఉండి నువ్వు ఈ జీవితాన్ని నడిపిస్తున్నావు? దేహంగా ఉండి నడిపిస్తున్నావా? నిజానికి అది మనం చెయ్యం, ఎవ్వరూ చెయ్యరు. నేను కోసం దేహం కానీ నేనే లేకపోతే దేహం ఎందుకు? ఆ ఒక్క దాని పాయింట్ని పట్టుకొని కదా జీర్ణమైపోయిన దేహాన్ని వదిలేసిపోతున్నాడు. పనికిరాదు అనిపించిన తర్వాత మనిషి వదిలేసిపోతున్నాడు. చివరి దాకా వాడుకుంటాం. పేస్ట్ ఉంటుంది, పేస్ట్ ట్యూబ్ ఉంటుంది కదా, ఏం చేస్తాం? చివరికి కూడా దాన్ని నొక్కి 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 వాడుకొని తర్వాత ఏం చేస్తున్నాం? అంతే. అందులో మన భారతీయులు వాడుకునేంతగా ఎవరు వాడుకోరేమో, పిండి పిండి పాకం పడతారు దాన్ని. అంతేనా?
పాల ప్యాకెట్లో కూడా నీళ్లు పోస్తాను ఇట్లా ఇట్లా చివరి దాకా వాడుకోవటం అనేది మనకు బాగా అలవాటైంది. వాడుకొని ఎట్లా పారేస్తాం? నాది కాదన్నట్టుగా. నిన్నటి దాకా ఇది నాది, నాకు సేవ చేసింది, ఇప్పుడు నాది కాదని ఒక్కసారి అనుకున్నామంటే ఎట్లా విడిచిపెట్టేస్తున్నాం? ఇంతే. బంధాలు, అటాచ్మెంట్స్ తెగిపోవడానికి చిన్న సూత్రం. నాది అనుకున్నావు కాబట్టి నువ్వు విలువనిస్తున్నావు. నువ్వు విలువనివ్వకపోతే దేన్ని పట్టుకో. మనిషి సహజ నైజం అది. దాని విలువ అది నువ్విచ్చిన విలువ, దానికి ఉన్న విలువ కాదు. ఇప్పుడు చూడండి, మార్కెట్లో కూడా ఏ వస్తువుకి డిమాండ్ పెరుగుతుంది? అందరు ఏది కోరుతున్నారో దానికి డిమాండ్ పెరుగుతుంది. కస్టమర్స్ విష్ కదా, కస్టమర్స్ చాయిస్ దేని మీద ఎక్కువ ఉందో ఆ స్టాక్ ఎక్కువ తెప్పిస్తాడు. ఎందుకు? అది ఆ వస్తువులో ఉన్న విలువన, కస్టమర్స్ ఇస్తున్న విలువన? అంతే. విలువ మనం ఇవ్వటం వల్లనే దేనికైనా విలువ వచ్చింది, కానీ నేను విలువనివ్వకపోతే సృష్టిలో ఏది విలువైనది కాదు. ఎందుకంత విలువనిస్తున్నానంటే దేహం మీద ఎంత మమకారం ఉంటుందో, నేను అన్న అహంకార మమకారాలు దేహం మీద ఎంత ఉంటే విషయానికి అంతిస్తాం మనం. అందుకే విషయం విడిచిపెట్టాలంటే విషయాలు అవన్నీ తర్వాత సంగతి, తర్వాత ఔటర్ సర్కిల్. అవి ముందు దేహం మీద మమకారం అంటే ఒకటే, నేను అన్న భావన తీసే దాని మీద, అంతే. నాది అన్న భావనతో తీసుకురా, వాడుకో. అప్పుడు ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు, తప్పేం లేదు. దాన్ని నేను అన్న భావనను మార్చాలి. ఆ నేను అన్నది కూడా అన్నిటికంటే పెద్ద కాంట్రవర్షియల్ పదం అది. నేనంటే ఏమిటి? ఇప్పుడు ఈ మానసికార్చన పుస్తకంలో కూడా మీరు చూస్తే మొత్తం నేను అన్న పదంతో తీసుకొస్తుంది ఇక్కడ. ఆ నేను మొట్టమొదట్లోనే, ఆ నేననేది దేహంతో కాదు, మనసుతో కాదు, బుద్ధితో కాదు. నేను అనేది లోపల స్మృతి, స్ఫురణ. అహం 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 అహమితి అంతఃస్ఫురంతం సదా అంతఃస్ఫురంతం. ఆ నేను గురించి మాట్లాడుతున్నాం. నేనంటే మామూలు దైహిక స్థాయిలో నేను ఊహించుకోవద్దు. ఈ దృష్టి మారితే ఇంకా నువ్వు అదే దేహంతో బ్రతుకుతావు, జీవితం అంతా వేరుగానే ఉంటుంది. మొన్న మేధాల ప్రవచనంలో, కర్మయోగంలో వాళ్ళకి ఒక షీట్ ఇచ్చాం. దాంట్లో సాధన 3 స్థాయిల సాధన. ఒకటి సమాధాన సాధన, ఒకటి స్థితప్రజ్ఞ సాధన, సాక్షిభావ సాధన అని. దాంట్లో ఏమిటంటే అంతకు ముందు వారము వాళ్ళ సాధన స్థితిగతులు ఏమిటో వింటున్నారు, పోతున్నారు. మరి అది మఠం కాదు కదా, వాళ్ళకి ఆఫీస్ అవర్స్లో జరుగుతుంది. అసలు ఏమన్నా వింటున్నారా, వీళ్ళలో మార్పు వచ్చిందా లేదా అని వాళ్ళని లెటర్స్ రాసి ఇవ్వమంటే రాసిచ్చారు అందరు. వాటిలో బట్టి కొంతమంది రెస్పాండ్ అయ్యి రాసించిన వాళ్ళ దాన్ని బట్టి ఒక సాధన వాళ్ళకి అవగాహన అయింది, ఒక స్థితికి అని అర్థమైంది. దాన్ని బట్టి మరుసటిసారి వాళ్ళు అప్పటిదాకా విన్నది, ఎందుకంటే కర్మయోగం దాకా వచ్చిన తర్వాత భగవద్గీతలో బోధ చాలా మటుకు స్పష్టత వచ్చేస్తుంది. ఇంకా తర్వాత అంత ఎక్స్టెన్షనే కానీ సాంఖ్యము కర్మయోగం దాకా అవగాహన అయిన తర్వాత ఇంకా మున్ముందు తర్వాత అంతా సాధన కర్మగా నియమాలు చెప్పటము, ఎట్లా చేయాలనే పద్ధతే కానీ ముఖ్యమైన బోధ అక్కడితో అయిపోతుంది. దాంతో అందులో 3 రకాల సాధనను వాళ్లకు చెప్పాను. దాంట్లో ముందు వాళ్ళ సౌభాగ్యం ఏమిటి, మనం గుర్తించిన సాధన సౌభాగ్యం ఏమిటి అంటే కనీసం వినికిడి అన్నా సరే, అంటే శ్రవణం ద్వారానైనా తెలుసుకున్న సత్యం అంటే నేను దేహం కాదని. బయట గుర్తింపులతో గుర్తించే వ్యక్తి రూపం నేను కాదు. వ్యక్తి అంటామా మనం, ఇండివిజువల్ బీయింగ్. ఆ ఒక్కదాన్ని మార్చుకుంటే, అది మారిపోతే జీవితం అంతా మారిపోతుంది. ఎట్లా మారిపోతుంది? నేను అది కాకపోతే ఏమిటి అంటే మధ్యలో జీవుడు అనే అంశమే లేదు అక్కడ. సచ్చిదానంద స్మృతి డైరెక్ట్. ఎందుకంటే జీవుడే ఇది ఊహించుకునేవాడు, వాడినే తీసేయాలి. తీసేస్తే ఇంకా దేహం తర్వాత సచ్చిదానంద స్మృతి. ఇప్పుడు చూడండి, మన చేయి కదులుతుందంటే డైరెక్ట్ ఇక్కడ చైతన్యం తెలుస్తుంది మనకు. నేను అనే జీవభావపు ఆరోపణ మానసికమే గాని దేహం నందు మనకు తెలియదు. చూడండి, చెయ్యి కదులుతోంది, చైతన్యం తెలుస్తుందా? నేను అన్న జీవభావం ఇక్కడ ఆరోపణ తెలుస్తుందా? మానసికంగా ఏమనుకుంటాడు,
అక్కడ నేను చేస్తున్నాను అనుకుంటాడు. చేత్తో చేసినప్పుడు నేను చేస్తున్నాను అనుకోవడం మనోధర్మం అవుతుంది. మనస్సు ఊహించుకునేదే ధారణ. కానీ దేహమునందు నేను జీవుడననే ఇంకొక ఎంటిటీ పుట్టదు. ఇది అపరాప్రకృతి. చాలా స్పష్టంగా ఉంటుంది. అపరాప్రకృతి అంటే దాంట్లో దోషం రాదు ఎప్పుడు కూడా. దేహము అపరాప్రకృతి. దేహమునందు చైతన్యం వర్తించటము ప్రకృతిలో ఎట్లాగైతే పంచమహాభూతాలు కూడా ఎప్పుడు కరప్ట్ అవ్వవో అట్లాంటిది మన దేహము అపరాప్రకృతి. దీంట్లో ఎప్పుడు కరప్షన్ రాదు. దీన్ని మనస్సునందు మళ్ళీ నేను చేసేవాడను అనే కర్తృత్వం తీసుకుంటాడు చూసారా, వాడు మనస్సునందు ఆ తప్పుడు ధారణ వస్తుంది కానీ దేహం నందు రాదు. కనుక దేహమును తనకంటే వేరుగా ఒక వాడుకునే వస్తువుగా చూడగలిగిన రోజు ఆ కాన్షియస్నెస్ మారిపోతుంది మనది. అప్పుడు కూడా ఇట్లాగే తిరుగుతూ ఉంటుంది దేహం, ఇట్లాగే పనులు చేసుకుంటుంది. కానీ దాని విలువ ఎక్కువ అవుతుంది. అంటే నేను దేహం అనుకున్నప్పటికంటే నాది దేహం అనుకున్నప్పుడు ఇంకా దానికి వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే నేను వాడుకోవాలి కదా దాన్ని. అతి విలువైంది మనకేది? దేహం. కాబట్టి దాన్ని అంత బాగా వాడుకుంటాడు. ఒక భోగి భోగం కోసం దేహంను వాడుకునే కంటే త్యాగి సాధన కోసం దేహాన్ని ఇంకా బాగా వాడుకుంటాడు, చాలా కేర్గా తీసుకుంటాడు. అందుకే చూడండి, భోగులు అంటే భోగ దృష్టి ఉన్నవాళ్ళు వాళ్ళు తింటే ఏదైనా పదార్థం తింటే దేహానికి చెడుపు చేస్తుంది అన్నప్పుడు కూడా తింటూనే ఉంటారు. అవునా? అదే దేహాన్ని సాధన కోసం వాడుకుంటున్నానన్న వాడు దేహాన్ని దీనికి ఏ రోగాలు రాకుండా వాడికంటే ఎక్కువ వీడు జాగ్రత్త పడతాడు. వీడికి వ్యామోహం చేత పడట్లేదు. వాడికి వ్యామోహం ఉన్నప్పటికీ వాడు దాన్ని సరిగా చూసుకోవట్లేదు. ఇప్పుడు ఏమైంది? నేను వాడుకుంటున్న దేహం నా తపస్సుకు అన్నిటికంటే విలువైన ఆ పరికరం అని గుర్తించినప్పుడు దాన్ని ఎంత బాగా వాడుకుంటాడు. ఇప్పుడు దానికి రుచి కోసం తిండి పెడతాడా? దానికి మంచి ఏది కావాలో అది పెడతాడా? ఎవరు ఈజీగా చేయగలుగుతున్నారా ఆ పని? నేను దేహం అనుకున్నవాడు చేస్తున్నాడా? నాది దేహం అనుకున్నవాడు చేస్తాడా? నాది దేహం అనుకున్నవాడే చేస్తాడు. నాది దేహం అనుకుంటే నా దేహాన్ని నేను ఎంత అపురూపంగా విలువగా దాన్ని రక్షించుకుంటున్నానో నా వాళ్ళందరినీ కూడా నేను ఎంత బాగా చూడగలను. మోహంలో భ్రాంతిలో నేను నా వాళ్ళనే బ్రతికే వాళ్ళు ఉంటారు చూసారా, ఎప్పుడు పరస్పర హింసనే నడుస్తుంటుంది. భర్త యందు భార్యకు, భార్య యందు భర్తకు ఎక్కడైనా వాల్యూ ఇచ్చేవాళ్ళని చూసారా? పరస్పరం వాళ్ళ నుండి వీళ్ళు ఆశిస్తారంతే. భౌతిక సుఖము ఇంకా దాని ప్రేమ ఆదరణ అనే చెప్పేవన్నీ కూడా వాళ్ళ నుండే ఆశిస్తుంటారు. పీక్కు తినటమే తప్ప మనమిద్దాం అనుకుంటాడా? మళ్ళీ తల్లి పిల్లలు సేమ్ థింగ్. పరస్పర గౌరవంతో వాళ్లకు విలువనిచ్చి బ్రతకటం అనేది ఈ మోహాంధకారం బంధంలో ఉండనే ఉండదు. ఎప్పుడైతే మనం దాన్ని దాటి నాది దేహము అనే ఒక పరికరంగా దాన్ని వాడుకుంటామో వీళ్ళందరూ కూడా నాకు సహకరించే వాళ్ళు అన్న దృష్టితోనే వాళ్లను చాలా గౌరవంగా చూస్తాం. స్వార్థం లేదు అక్కడ. స్వార్థం లేకుండా అందరూ పరస్పరం ఒకే మిషన్ లో ఉన్నామన్న అర్థం. ఇప్పుడు ఒక మఠం నడుస్తుంది అనుకోండి, సాధకులందరూ మిషన్ ఏమిటి? ఈ మఠంలో బోధన మనం అనుసరించి ఎదగాలని, అంతే కదా. అట్లాగే ఎప్పుడైతే సంసారంలోనైనా సరే ఈ బంధాలన్నీ మనం ఎట్లా చూడాలి? ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ దేహాలను సాధన కోసం తీసుకొచ్చుకున్న జీవులుగానే సచ్చిదానంద స్వరూపులుగానే చూస్తే పరస్పర గౌరవ భావం పెరుగుతుంది. వాళ్ళ నుండి మనం పొందేది ఏముండదు, ఆశించలేదు ఏముండదు, ఇంకా ఏముంటుంది? అప్పుడు స్వార్థం పోతుంది మనిషికి. ఆటోమేటిక్గా గౌరవం వస్తుంది మనుషులకు. అది ప్యూర్ సంబంధం, అన్అడల్టరేటెడ్, కరప్ట్ అవ్వంది. ఇది మాతా నాస్తి పితా నాస్తి అంటే అక్కడ నువ్వు చూస్తున్న స్వరూపం లేదు, ఉన్నదేది సచ్చిదానంద స్వరూపం. అందరిలో సచ్చిదానంద స్వరూపం చూడాలంటే తన ముందు సచ్చిదానంద స్వరూపుడుగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. జీవభావపు ఆరోపణ ఎప్పుడూ ఉండొద్దు. అన్నిటికంటే గొప్ప పాపం ఏమిటంటే దేహాభిమానం అంటారు. కోటి గోవధ చేస్తే ఎంత పాపమో తనని తాను దేహంగా అనుకుంటే అంత పాపం అంటాడు. వీడు ఇంకా ఏమంటాడు? దేహంగా కాకు, నువ్వు జీవుడిగా అనుకున్నా అంత మహాపాపం.
ఎందుకంటే జీవుడు అన్న అంశం కేవలం కల్పిత అంశం. నిన్ను నువ్వు హింసించుకోవడానికి అంతకంటే వేరే ఇంకేం లేదు. నీవు సచ్చిదానంద స్వరూపుడివి. కలలో కూడా, భ్రాంతిలో కూడా నువ్వు అంతకంటే వేరే కాదు. భ్రాంతిలో కూడా నువ్వు అది దానికి వేరైపోవు. ఎప్పుడు ఆకాశం ఎప్పుడు ఖండం అవ్వలేదు ఇంతవరకు. పొగ ఆవరించిన ఆకాశానికి అంటుకుంటుందా ఎప్పుడన్నా? ఎంత పొల్యూషన్ వచ్చినా దేనికి వస్తుంది? ఎయిర్ పొల్యూషన్ వస్తుంది, వాటర్ పొల్యూషన్ వస్తుంది, ల్యాండ్ పొల్యూషన్ అవుతుంది, స్పేస్ పొల్యూషన్ అయిందా ఎప్పుడన్నా? ఆకాశానికే అంతుంటే ఆత్మనః ఆకాశ సంభూత, ఆత్మలక్షణం ఇంకా సూక్ష్మమైంది. దానికి ఎట్లా జీవభావం అంటుకుంటుంది? అసాధ్యం. ఆరోపించుకోవద్దు, తనను తాను హింసించుకోవద్దు. ఇది జాగృతి. ఈ భావం ఒకసారి స్థిరమైపోయిన తర్వాత ఎవ్వరేమన్నా ఎన్నన్నా వాడు చెలించాడట. సరే అనుకోండి, వీడికి గ్లూకోమీటర్లో షుగర్ ఎక్కువ వచ్చింది అనుకోండి, మనకు దేహంలో ఫీలింగ్ లేనప్పుడు ఏదైనా ఉంటే మీటర్ గుండాలి, కానీ నాకెట్లా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే ఇప్పుడు టెంపరేచర్ అయినా సరే మనకేమీ దానివల్ల ప్రాబ్లం లేనప్పుడు, బాదరింగ్ లేనప్పుడు అది ఉంటే నాకెట్లా ఉన్నట్టు, సరే దానికి ఉన్నట్టు. అట్లాగే మన గురించి ఎవరైనా ఏమన్నా అంటే సరే వాడికుందా ఆ ఆలోచన, మనది కాదు కదా. మనం ఎందుకు కులుక్కోవటం? గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తొడుముకున్నట్టు మనకెందుకు కులుకు? సరే మన గురించి ఎవరేమన్నా అది వాడి అభిప్రాయం, వాడి జీవభావపు ఆరోపణకు వాడికి అట్లా కనిపిస్తుంది. మనం ఏం చేస్తాం దానికి? వాడు కూడా ఎప్పుడైనా జాగృతిని పొందితే వాడికి కూడా తెలుస్తుంది. ఇద్దరు స్నేహితులు పక్కపక్కన మేడపైన పడుకొని ఉన్నారట. సూర్యోదయం అవుతూ ఉంటే ఎండాకాలం ఎట్లా ఉంటుంది, 6 గంటలకే చిట్చిట వస్తుంది కదా. ఒకడు లేచి కూర్చున్నాడట. కూర్చున్న తర్వాత కాదు, ఇద్దరికి పడుకున్నప్పుడు తెల్లవారుజామున ఇద్దరికి ఒకటే కల వచ్చిందట. ఏదో పెద్ద పెద్ద రాక్షసులు వచ్చి వాళ్ళని హింసిస్తున్నట్టు ఇద్దరు ఒకే కలగన్నారట. ఒకడు లేచాడు మధ్యలో తెల్లవారగానే. ఒకడు లేచిన తర్వాత వాడికి ఆ కల పోయింది. ఆ కల పోయిన తర్వాత వీడు హాయిగా ఉన్నాడు. అది అబద్ధం అని తెలుసుకొని అమ్మయ్య మంచిది కలనే కదా అనుకున్నాడు భుజం తట్టుకొని. పక్కవాడు ఇంకా లేవలేదు. వాడు అదే కలలో అరుస్తున్నాడట. ఇప్పుడు వీడు ఏం చేయాలి? లేస్తే వాడికే పోతుందని నిశ్చింతగానే ఉంటాడు, కానీ వాడు మీ జాలి పడతాడేమిటి? పడతాడా జాలి? పడ్డాడు, ఏం చేయడు. అయితే నీళ్లు కొట్టి లేపే ప్రయత్నం చేస్తాడు. అయినా లేవకుండా వీడి కళ్ళలోనే అరుస్తుంటే సర్లే లేచినప్పుడు వాడే తెలుసుకుంటాడు కదా అనుకుంటాం. అంతే. జాగృతి పొందిన వాడి స్థితి అట్లాగే ఉంటుంది. సర్లే వాడే లేచినప్పుడు తెలుస్తుంది, వాడికే తెలుస్తుంది. ఒక రోజుకి వాడే సచ్చిదానంద స్వరూపం అని ఏది వెతుకుతున్నాడో, ఏది కావాలంటున్నాడో అది వాడే, అది వాడు అయ్యే ఉన్నాడు. ఇది జాగృతి. లేక వేరే రూపాన్ని నేను చూస్తున్నాను అని అనిపిస్తే తట్టుకొని నువ్వు తట్టుకొని లేపు. ఈ శ్లోకాలు చదివితే ఏమిటి? రోజు తనని దాన్ని తట్టుకుంటున్నట్టు. నిద్ర వస్తుంటే తూగొస్తుంటే ఏం చేయాలి? కళ్ళకి నీళ్లు కొట్టుకుంటామా, మొహం కడుక్కుంటామా, తట్టుకుంటామా మనం? అట్లా ఈ శ్లోకాలు అట్లా. అక్కడ ఉన్న రూపాలేవి వాటి రూపంలో సత్యం కాదు. అవి నామరూప క్రియా గుణములు 4. జగత్తుకి ఏం లక్షణాలు? నామరూప క్రియా గుణములు. ఏవి సత్యం కాదు. నామరూప క్రియాగుణముల సచ్చిదానందముల యందు నామరూప క్రియాగుణముల ఆరోపణ చేస్తే జగత్తు వస్తుంది. కనుక మట్టితో చేసిన కుండలో ఉండే మట్టితో చేసిన పాత్రలు ఏవైనా సరే మట్టి తీసేస్తే ఎట్లా లేవో, కుండ, మూకుడు, తొట్టి, గిట్టి ఎన్ని చేస్తారో, సీసాలు కూడా చేస్తున్నారు ఇప్పుడు మట్టితో. అన్నిటిలో మట్టిని తీసేస్తే అవి ఎవరిని ఉంటాయా? అంతే. సచ్చిదానంద స్మృతి అన్న అల్లికను తీసేస్తే నామరూప క్రియాగుణములన్నీ వానిష్ అయినట్టు పోతాయి. అధిష్టాన సత్యమైంది సచ్చిదానంద స్మృతి. ఇది తెలుసుకోవటమే జాగృతి. ఆ స్థితిలో నిలవటమే జాగృతి. ఆ జాగృతికి భౌతిక నిద్రతోనే ఏం సంబంధం లేదు. నిద్రపోయినా పర్వాలేదు. అప్పుడు
మోహనిద్ర నుండి లేచిన వాడికి ఈ భౌతిక నిద్ర జాగరాలతో ఏమీ పని లేదు వాడికి. వాడు లేచే ఉన్నాడు ఎప్పుడు. ఇక్కడ లేచున్నవాడు కూడా పడుకొనే ఉన్నాడు. కనుక నిద్ర జాగృతి అన్న పదము చాలా ముఖ్యమైంది. నిన్ను నువ్వు జాగృతం చేసుకో, అయిపోయింది. అక్కడితో జగత్తు లేదు, ఏం లేదు అందులో. ఇంకా వాడు ఉద్ధరింపబడేవాడు కూడా ఉండడు నిజానికైతే. ఇదంతా కూడా ఆ భ్రాంతిలోని ఇంకో పార్ట్, పవిత్రమైంది. కనుక ఇది సంసార వైరి లక్షణం. ఇది సంసారాన్ని హరించే క్రమం. ఎవరో వచ్చి కాపాడి సంసారాన్ని బాగు చేయటం అనేది ఇక్కడ దాన్ని ఇప్పుడు సంసారం బాగుపడటము, స్థితిగతులు బాగుపడటం అని మనం అడుగుతున్నామంటే అది ఎట్లా ఉంటుందంటే, కళ్ళు వస్తుందండి, కళ్ళు కొంచెం మంచి ఇల్లు, మంచి డ్రెస్సు ఇవ్వండి, మంచిది అట్లా అడిగినట్టు ఉంటుంది. అవసరమా మనకు అవి? భ్రాంతి అయిన దాన్ని మంచి చేయడేముంటుంది భ్రాంతికి? మంచి కలైనా కలనే, చెడ్డ కలైనా కలనే. కల వంటి దింతేయగాని నిక్కము కాదు. ఇంత మాత్రపు జాగరణ వస్తే మనిషి జీవితము ఇంకొక స్థితిలో, అంటే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు బయట చూడటం వేరుగా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు మొత్తం విజన్ ఏరియల్ వ్యూ వస్తూ ఉంటుంది. 5th ఫ్లోర్కి వెళ్ళినప్పుడు ఏరియల్ వ్యూ ఎట్లా ఉంటుంది? ఎక్కువ కనిపిస్తుంది. అవునా? అది ఎట్లా విశాల దృష్టి వస్తూ ఉంటుందో, తన కాన్షియస్నెస్లో ఎదిగిన కొద్దీ విశాలత్వం వస్తుంది. ఇది జాగృతి మనిషికి. కనుక ఈ లోపల జరిగే ఈ అంతర్యుద్ధంతో మనం గెలవటం అంటే జాగృతి తీసుకురావటం అంతే. తస్మాత్ జాగృత జాగృత, మేలుకో మేలుకో అంటున్నారు. ఆ మేలుకోవటం అనే సుప్రభాతం రోజు మనం వాడుకోవాలి. ఇవి వాడుకోవాలి. కౌసల్య సుప్రజ రామ అనుకోకుండా ఏమనాలి? కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత. తర్వాత మాతా నాస్తి, చెప్పండి. మాతా నాస్తి పితా నాస్తి, చెప్పండి. నాస్తి బంధు సహోదరః, అర్థం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగృత జాగృత. ఓం సంసార వైరిణి నమః. ఆశయా బధ్యతే జంతుః, కర్మణా బహుచింతయా ఆయుః క్షీణం న జానాతి, తస్మాత్ జాగృత జాగృత. జంతువు అంటున్నారు మనల్ని. ఆశయా బధ్యతే జంతువు. అదేంటంట జంతువు అనేసాడు ఒక్కసారి. సంస్కృతంలో అంటే మనకేం తెలియవు, బొళ్ళని ఉంటాయి ఇట్లాంటివన్నీ. ఆశ చేత బంధింపబడుతున్నాడట ఈ జంతువు. ఎట్లా? కర్మణ బహుచింతయ, అనేకమైన చింతల చేత, కర్మల చేత, ఆశల చేత బంధింపబడుతున్నట్ట. ఆయుక్షీణం న జానాతి. ఈ సందట్లో ఒకటి కరిగిపోతుందని వాడికి అర్థం కావట్లేదు. సందట్లో ఏమవుతోంది? ఆయుః క్షీణించిపోతుంది. ఎప్పుడో చేద్దాంలే అని వీడు అనుకున్నట్టు 50 సంవత్సరాల తర్వాత అనుకుంటాడు అందరూ. రిటైర్మెంట్ ఏజ్ ప్లానింగ్స్ అవన్నీ బాధ్యతలు అయిపోయిన తర్వాత చేసుకుందాము. అసలు ఏమిటో మరి మన భారతదేశం ప్రత్యేకత ఏమిటంటే, అందరూ ఆధ్యాత్మిక రంగం వైపు ముసలాళ్ళు అయిన తర్వాతనే వెళ్ళాలని మైండ్స్ అన్నీ అట్లా ట్యూన్ అయిపోయి ఉంటాయి. అందరికి అదే నేర్పించబడింది అనాదిగా. గుళ్ళు గోపురాలు మాత్రము కోరికల కోసము ముందుగా చిన్నప్పుడే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే పరీక్షలు పాస్ అవ్వటాలు లాంటివి, అట్లాంటి కోరికలు చాలా ఉంటాయి కాబట్టి, దేవుడితో లావాదేవీలు అవసరాలు చాలా కాబట్టి ఆ రంగంలో అయితే ప్రవేశిస్తారు. కానీ మఠాలు, ఆశ్రమాలు అలాంటి వాటికి మాత్రము, సత్సంగాలు లాంటి వాటికి ఎవరైనా చిన్నపిల్లలు వస్తారా? అదేదో నిషిద్ధం అన్నట్టు. వాళ్ళకి నిషిద్ధము, వీళ్ళకే విధితము అన్నట్టుగా వయసు అయిపోయిన తర్వాతనే వస్తారు.
అసలు ఈ జాగృతి ముందు తీసుకురావాలి సమాజంలో. అసలు ముసలాళ్ళకి అవసరం లేదు ఇది, ఇంకా మీరు తెలుసుకున్నా ఒకటే తెలుసుకోకపోయినా ఒకటే, ముందు చిన్నపిల్లలకు చెప్పాలి అనేది తీసుకురావాలి సమాజంలో. ఆ జాగృతి వస్తే అంటే ఎక్కడ ఉండాలి ఇది, ఎల్కేజీ యూకేజీ పిల్లల దగ్గర నుండి ఆధ్యాత్మికం అనేది ఒక అనివార్యమైన సబ్జెక్ట్ లాగా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి వదిలేస్తే సరిపోయింది. సమాజం ఆటోమేటిక్గా మారిపోతుందా లేదా? ఇంత చిన్న విషయం ఇది. కనుక ఆయుః క్షీణం న జానాతి, సందట్లో సడమి అని సందడిలో మొత్తం చూస్తే చివరికి అప్పుడే జుట్టు నెరిసింది. నేను ఇంకా మొదలు పెట్టనే లేదు, జుట్టు నెరిసిపోతే ఎట్లా అనుకుంటాడు మనిషి. అది కూడా తెలియట్లేదు. తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడో చేద్దాము అన్ని కుదురుకున్న తర్వాత. ఆ పుస్తకం ఉందా ఇక్కడ లేనట్టులేదు. స్వామివారి భగవద్గీత వెనకాల రాసింది, చాలా బాగుంటుంది అది. బాధ్యతలు అయిపోయిన తర్వాత పెద్దాడి పెళ్ళి, చిన్నాడి పెళ్ళి అయిపోయిన తర్వాత స్కూటర్ కొనుక్కోవాలి ముందు, తర్వాత ఇంకేమేమో ఉంటుంది అందులో, వీడికి గుర్తులేదు. స్కూటర్ తర్వాత కారు కొనుక్కోవాలి, తర్వాత ఒక ఇల్లు కట్టుకోవాలి. చూసారా, అందరూ ఇల్లు కట్టేటప్పటికి ఏ టైం అవుతుంది? చాలా మటుకు. అది కూడా ప్రభుత్వ ఉద్యోగులైతే రిటైర్మెంట్ తర్వాత, అంతేనా? పిఎఫ్ డబ్బులు వచ్చిన తర్వాత కూడా అప్పుడు కట్టుకుంటాడు. ఇంకెన్నాళ్ళు ఉంటాడు అందులో? చూస్తూ వీరునామా రాయాల్సిన రోజులు దగ్గరకు వస్తూనే ఉన్నాయి. అది ఎవడు దాన్ని నాకు అని ఇద్దరు కొట్టుకు చేస్తూ ఉంటారు. తర్వాత వీడేమో వదిలేసిపోతాడు. ఇంకా ఈఎంఐలు పూర్తి కాకముందే మొత్తానికే పోతాడు వీడు, అంతేనా? అంతా అయిన తర్వాత ఇల్లు కొనుక్కొని స్కూటరు, కారు, ఇల్లు, తర్వాత పెద్దాడి పెళ్ళి, చిన్నాడి పెళ్ళి, తర్వాత మనమడు, వాళ్ళ అన్నప్రాసనలు, వాళ్ళు ఇంకేమో ఉంటాయి కదా సరదాలు. ఇవన్నీ కూడా అసలు వీటికి అంతం ఉంటుందా? అప్పటి నుండి అనుకుంటాడు మఠానికి రావాలని, స్కూటర్ ఉన్న కాలం నుండి. మనవడు పుట్టి వాడు కూడా సైకిల్ కొనుక్కొని తిరుగుతున్నాడు, కానీ వీడు మాత్రం ఇంకా వస్తానండి, తప్పకుండా వస్తాను అంటుంటాడు. వస్తానని చివరికి కూడా ఇలాగ అన్నాడు. దాంతో వీడు చచ్చూరుకుంటున్నాడు. ఎప్పటికైనా మీ మఠంలో బలిలాగానైనా పుట్టానని. మఠంలో బల్లులు విపరీతం అయిపోయినాయి ఈ మధ్య. నిన్న పిల్లలకు చెప్తూ ఉంటే, శ్లోకాలు నేర్పిస్తూ ఉంటే, ఇక్కడ కొన్ని పక్షులు వచ్చి అరుస్తూనే ఉన్నాయి ఎంతసేపటికి. అప్పుడు వీడు అనుకున్నాడు, పాపం మానవ జన్మలో చెప్తేనేమో వినలేదు, ఇప్పుడు వచ్చి కావాలంటే నేను మాత్రం ఏం చేయగలను. ఆ పక్షులు వచ్చి ఇప్పుడు వాలితే ఇక్కడికి వచ్చి ఏదో అరుస్తుంటే వీడికి అట్లా తోచిందన్నమాట. పూర్వజన్మలోనేమో రమ్మంటే రాలేదు, ఇప్పుడు వచ్చి ఏం లాభం? ఆయుః క్షీణం అయిపోతుంది. ఆయుః అంటే నువ్వు పొందిందేదో అది క్షీణించిపోతుంది. అంటే పొందే ఉన్నావు, నీ దృష్టిలో లేనంత మాత్రం. ఇప్పుడు చూడండి, చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు పక్షం మారినప్పుడు క్షీణిస్తూ ఉంటాడు, మనకు తెలుసు కదా. అది శుక్లపక్షం నుండి కృష్ణపక్షానికి వెళ్తుంటే క్షీణించాడు అంటాం చంద్రుడు. అంటే నిజంగానే కేక్ లోంచి ముక్కపోయినట్టు చంద్రుడు ఏమైనా కట్ అయిపోతున్నాడా? క్షీణించడం అంటే ఏం జరుగుతుంది? భూమి గ్రహింపుకు క్షీణించి కనిపిస్తున్నాడు, అంతేగాని చంద్రుడు స్థానంలో క్షీణించలేదు. అట్లాగే తాను పొందిన సచ్చిదానంద స్మృతి స్వరూపం ఎప్పుడు క్షీణించదు, అది తన గ్రహింపుకు తగ్గిపోతూ ఉంటుంది అంతే. తన గ్రహింపుకు క్షీణించిందే గాని నిజ రూపంలో అది క్షీణించలేదు. ఎప్పుడైనా సరే మబ్బులు పట్టిన సూర్యుడికైనా అడ్డం సూర్యుడికి కాదు, భూమికి. అది బాగా గుర్తించాలి మనం. ఏదైనా మనకి ఏమిటి గ్రహణాలు వచ్చినా సరే, మబ్బులు పట్టినా సరే, ఈ కృష్ణపక్ష చంద్రుడైనా సరే, ఏదైనా భూమి గ్రహింపుకే గాని వాళ్ళ స్థానంలో క్షీణించటం అనేది, నిజంగానే కరిగిపోయి మళ్ళీ పెరగటం అనేది చంద్రుడికి జరగటం లేదు. అట్లాగే తన అవగాహనలో ఆయుః క్షీణం అంటే, ఆయుః అంటే తను పొందిన సచ్చిదానంద స్మృతిని పొందిన కాలం అనుకోండి, అది క్షీణించిపోతోంది. ఎందుకంటే ఇంత అవకాశం ఇచ్చారు జీవితంలో, మరి నువ్వెప్పుడు గుర్తించనే లేదు కదా, సచ్చిదానంద స్మృతిని గుర్తించటమే లేదు కదా. క్షణం గడుస్తోంది, ఈరోజు ఈ పూట గడిచింది అంటే ఏమిటి అర్థం? సచ్చిదానంద స్మృతిని గుర్తించటం కరిగిపోయింది. ఈ అవకాశం ఉండింది మనకు, ఈ ప్రవర్తన అవకాశం సచ్చిదానంద స్మృతిని గుర్తించటం కోసమే. ఈరోజు గడిచిపోయిందంటే అర్థం ఏమిటి? అయిపోయింది. నువ్వు గుర్తించగలిగిన ప్రవర్తన గుర్తించకుండా పోయింది. ప్రవర్తన అయింది
కానీ గుర్తింపు లేకుండా జరిగిపోయింది. ఎందుకు? నువ్వు ఆశల చేత బద్ధుడు అయ్యావు గనక. మనం ఎప్పుడైనా చూడండి, ఫ్యూచర్ ఆలోచన లేకుండా ప్రజెంట్ మూమెంట్లో ఎవరైనా బ్రతుకుతారా? ఉద్యోగం చేసేది ఎందుకు? ఈరోజు తినడానికి తిండుంటే రేపటికి, ఇంకా రాబోయే కాలానికి అన్ని పనులు, మన పనుల వెనుక ఇప్పుడు పొద్దున వంట చేస్తాం ఎప్పటి కోసం? మధ్యాహ్నం కోసం. ఇప్పుడు అనేది ఎప్పుడైనా ఉందా? లేదు. ఆశ తర్వాత తర్వాత తర్వాత. అసలు నువ్వు తర్వాత మధ్యాహ్నానికి ఉంటావని ఎవడు చెప్పాడు? మధ్యాహ్నానికి వంట చేసి పెట్టుకుంటున్నాం కానీ గ్యారంటీ ఉందా దానికి? లేదు. అంత అన్సర్టన్ విషయం అయినప్పటికీ, అంత గ్యారంటీ లేని విషయం అయినప్పటికీ ఆశ. నేను ఉండాలనే ఆశపడుతున్న వాడివి ఇప్పుడు ఉన్నావు కదా. రేపు ఎప్పుడో ముక్తిని పొందితే నేను ఈ జీవుడు కాకుండా సచ్చిదానంద స్వరూపం అయిపోతానని ఆశపడుతున్న వాడి ఇప్పుడు కూడా అదే కదా. ఉన్నదేదో ఇప్పుడు ఉంది, లేనిది ఎప్పుడు లేదు. ఎంత స్పష్టం. ఏది నువ్వు కావాలనుకుంటున్నావో, ఏది నువ్వు కోరుతున్నావో, ఏ పరమాత్మ స్వరూపమో సాక్షాత్కారం అని ఏదంటున్నావో అవన్నీ ఇప్పుడు నువ్వు, ఇప్పుడే ఈ క్షణాన నువ్వు అది. ఆశ అంటే తర్వాత కోసం ఆశించుట. ఉన్నదాన్ని వదిలేయిస్తుంది, ఉన్నదాని విలువ గుర్తించనివ్వదు. తర్వాత కోరుకునే సుఖము ఈ రోజు నువ్వు సుఖంగా ఉన్నది అనుభవిస్తే తర్వాత అడగడెప్పుడు, ఆ రోజు కోసం సుఖం అనుకోడు. ఇట్లా పారమార్థిక జీవితం అంటే ఏమిటంటే ఈ రోజు ఇప్పుడు. లౌకిక జీవితం రేపు, ఎప్పటికీ రేపే. అది ఆ రేపు ఎప్పుడు వస్తుంది? రేపు ఏమవుతుంది? మళ్ళీ రేపు, మళ్ళీ రేపు, మళ్ళీ రేపు అంటాడు. పారమార్థిక జీవితం అంటే ఏమిటి? ఈరోజు ఇప్పుడు, నిత్య వర్తమాన స్వరూపం పరమార్థం. ఎప్పుడు తర్వాతనే ఉండేది లౌకికం. లౌకిక జీవితం ముందుకు ఎప్పుడు అట్టే ఏదో ఊహించుకోవటమే. ఈ ఆశ చేత బంధింపబడకపోతే ఇప్పుడున్నది కనిపిస్తుంది. బంధింపబడితే ఆయుః క్షీణం, ఇప్పుడు పొందవలసింది పొందకుండా పోతుంది. ఇప్పుడు పొందే అవకాశం ఉండింది, నువ్వు రేపేదో సాధన తర్వాత. అసలు సాధన తర్వాత ఫలం అనేది ఉండదు. సాధకులు కూడా భ్రాంతిలో ఉండేది ఏమిటంటే, సాధన చేస్తూ పోతుంటే ఒకనాటికి వస్తుందంటాడు. ఏమిటి వచ్చేది? ఒకనాటికి ఏమొస్తుంది? సర్టిఫికేట్, కోర్సు కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వస్తుందా? ఒకనాటికి ఏమి రాదు. ఈ రోజు నువ్వు ఆచరించిన ఆచరణలో ఈ రోజే నువ్వు తీసుకోవాలి. దేహం ఎంత చక్కగా ఈ రోజు తిన్న ఆహారాన్ని ఈ రోజే గ్లూకోజ్గా మారుస్తుంది. అది రేపంటుందా? ఈ రోజు కరిగించగానే ఎప్పటికప్పుడు మీకు ఇన్పుట్ ఇవ్వగానే అది ఏం చేస్తుంది? గ్రైండర్ ప్రాసెస్ ఆన్లోనే ఉంటుంది. అది ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేసి వదిలేస్తుంది. అయిపోయిందా, పని అయిపోయిందంట. ఈ రోజుది ఇప్పుడు, ఎప్పుడో అనద్దు. ఈ రోజు ఇప్పుడు నువ్వు ఆనందించని సాధనలో స్వరూప దర్శనాన్ని ఇప్పుడు ఆనందించకపోతే ఎప్పుడు రాదు అది. అందుకే వీడు ఎప్పుడు చెప్తాడు, ఏ చిన్నదైనా సరే ఈ రోజు ఆనందించు నువ్వు, అంతే. ఈ రోజు తెలుసుకున్నది ఈ రోజే జ్ఞానం నీకు ఎన్కాష్ అయిపోవటం. ఈ రోజు ఎంత తెలుసుకుంటే అంత. ఈ మాట మనము పిల్లలకు చెప్తాము, ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేసుకోమంటాం, చెప్పతామా లేదా? అట్లా చేసుకోకపోతే ఏమవుతుంది? అన్ని బ్యాక్లాగ్సే ఉంటాయి. మళ్ళీ ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు ఇంత చదువుకోవాల్సి వస్తుంది. వాడి ఏ రోజు ఆ రోజే అయిపోతే అంతే, ఆ రోజుతో అంత అయిపోయింది, క్లియర్. ఈరోజు రాత్రికి అంతా అయిపోయిందా? అంత అయిపోయింది. దేహం కూడా విడిచి వెళ్ళడానికి నేను రెడీ, అంత అయిపోవాలి క్లియర్గా. జీవితము ట్రాన్స్పరెంట్గా ఉండాలి మనది. తర్వాత ఏమేమో ఉన్నాయి అందులో అన్ని రేపటికి ఏదో చేసుకున్నాం అట్లాంటి ఏం లేవు. ఈ రోజుది అయిపోవటం. అట్లాగే జ్ఞానం ఈ రోజు ఏదైతే మనం ఎంత అవగాహన అయితే అంత అది మేనిఫెస్ట్ అయిపోవాలి ఈరోజు. రేపటికి తెలుసుకున్న తర్వాత నెమ్మదిగా అవుతుంది, ఎప్పుడు కాదు అది. ఈరోజు కాంది రేపు రాదు, ఈరోజు లేనిది రేపు రాదు. కనుక నిత్య వర్తమాన స్వరూపమే గాని ఎప్పుడో అనే ఆ భవిష్యత్తునందు ఆశ మనిషిని బంధిస్తుంది.
బహుచింతయా కర్మణ. బహుచింతలు, మనకి ఎన్ని చింతలు ఉంటాయి? చింతలేనివాడు మానవుడు ఎంత ఘనుడు అన్నారు. ముక్తి అయిపోవాలంటే ఏమన్నా అయిపోతుంది అనుకుంటున్నారా? చింతపోతుంది అంతే. సర్లే అయిపోయింది, కాకపోతే కాదు, అంతే కదా. సత్యమేముంది ఇక్కడ? విషయాత్మక వ్యవహార జీవితం అంతా అసత్యం అని తెలిసినప్పుడు చింత ఉండదు దాని మీద. చింత ఎప్పుడు ఉంటుంది మనకు? మనం అది సత్యం అని అనుకుంటుంటే మనకు చింతలు. ఆ వ్యావహారిక నాటకం అంతా అసత్యం, దాంట్లో ఏది జరిగినా ఏమీ లేదు. ఇప్పుడు సినిమా చూస్తున్నాం అనుకోండి, సీరియల్లో సినిమానో చూస్తున్నాం అనుకోండి, సీరియల్లో ట్విస్ట్ ఇస్తారు. ఒక్కొక్కసారి ట్విస్ట్ ఇచ్చినప్పుడు చింతపడతామా? అంటే ఆ తాదాత్మ్యతతో చూస్తున్నవాడు ఆ క్షణానికి పడతాడేమో కానీ, సీరియల్లో హీరోయిన్కి వచ్చే కష్టాలకు మనం తర్వాత కూడా ఏడ్చుకుంటూ, తర్వాత రోజులన్నీ ఏడ్చుకుంటూ ఉంటామా? మన కూతురికి వచ్చే కష్టాలకు లాగా హీరోయిన్ కష్టాలను అట్లా తీసుకుంటారు ఎవరన్నా? తత్క్షణానికి కొంచెం ఎక్కువ అందులో లీనమైపోయే వాళ్ళు ఏడుస్తారేమో, అయిపోయింది తర్వాత సంగతి. కానీ నిజమే అనుకొని దాని తర్వాత కూడా చింతగా తీసుకుంటారు ఎవరన్నా? అంతే, ఈ జీవితం కూడా అంతే. నేనేమవుతానో, నా పిల్లలు ఏమవుతారో, వాళ్ళ భవిష్యత్తులు ఏమవుతాయో, అసలు ఎంత వాళ్ళకి. ఇప్పుడు 10th క్లాస్ అయిపోగానే పిల్లల తల్లిదండ్రులకు ఎన్నో చింతలు వస్తాయి. అసలు ఏం చదువుకుంటాడో, వీడు ఏ కాలేజ్లో చేరుతాడో, అసలు వీడి ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో, ఏమవుతాడు. ఇంతవరకు వెనక్కి ఒకసారి తిరిగి చూస్తే ఏదో ఒక కోర్సులో చేరుతాడు, ఏదో ఒకటి చదువుకుంటాడు, చదువుకున్న దానికి సంబంధం లేకుండా ఏదో ఒక ఉద్యోగం చేస్తాడు, అంతేనా? ఎక్కడ జీతం వస్తే అక్కడ దూకుతాడు. వాడికి చదువుకున్న చదువు సబ్జెక్ట్ అయి ఉండాల్సిన అవసరం ఏం లేదు ఈ కాలంలో. ఉద్యోగం చేయడానికి అట్లా ఉందా ఏదైనా? ఏం లేదు. ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాడు, ఏదో ఎంతో అంత సంపాదిస్తాడు, ఎంతో అంత ఎవరితో ఒకటితో పెళ్ళవుతుంది, పిల్లలు పుడతారు. ఇదేగా జరుగుతుంది. దానికి ఇంత చింతపడాల్సిందేముంది? పోయి ఇవన్నీ సమకూర్తే సుఖం వస్తుందో? అది కూడా ఎట్లా ఉండదు. అది కూడా తెలిసిందే కదా మనకు. ఎవరైనా ఇవన్నీ వచ్చిన వాళ్ళు సుఖంగా ఉన్నారా? ఏం లేరు. మరి ఇంకెందుకు చింత? దేని మీద చింత? ఏది సత్యం నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నావు? ఈ కర్మలన్నీ దానికోసమే, నిత్య వ్యావహారిక కర్మలన్నీ ఎన్ని ఎడతెరపు లేకుండా చేస్తుంటాడు వాడు. అన్ని సెట్ చేసేయాలి. నేను రిటైర్మెంట్ లోపల అన్ని ప్లాన్ చేసేసుకొని సెట్ చేసేసుకోవాలి. సెట్టింగ్ అవ్వటం ఎక్కడన్నా చూసారా? ఉండదు. నువ్వు అన్ని సెట్ చేసుకుంటే సృష్టి ఇంకొకలాగా దాన్ని, ఆ సెట్టింగ్ అంతా వదలగొడుతుంది. ఎందుకు? వీటి చేత బంధింపబడి ఆయుః క్షీణం న జానాతి తస్మాత్ జాగృతి జాగృతి. ఏది ఇప్పుడు పొందాలో ఈ క్షణాన నువ్వు అనుభవించగలవు ఆనందాన్ని, సత్స్వరూపాన్ని నువ్వు దర్శనం చేయగలవు ఈ క్షణాన. ఇప్పుడు కేవలం ఆశ వల్ల ఈ క్షణం ఉన్నదాన్ని చూసుకోకుండా రేపు అనుకుంటున్నాడు సాధకుడు కూడా. సంసారిలాగా సాధకుడు కూడా అట్లాగే అనుకుంటున్నాడు. పిటియబుల్ కండిషన్ వాడి. ఇప్పుడు ఆనందించు. ఇప్పుడు లేనిది రేపు ఎట్లా వస్తుంది? వర్తమానమే భవిష్యత్తుకి ఇన్వెస్ట్మెంట్ కదా. వర్తమానంలో దుఃఖాన్ని ఇన్వెస్ట్ చేసి సుఖం అనే పంట రావాలంటే ఎట్లా వస్తుంది? ఇప్పుడు అసంతృప్తిగా ఉండి రేపు సంతృప్తి వస్తే ఉందని ఎట్లా వస్తుంది? ఇప్పుడు సుఖము, ఇప్పుడు సంతృప్తి, ఇప్పుడు శాంతి, అప్పుడు రేపు అన్నీ వస్తాయి. ఇది మనిషికి ఉన్న జాడ్యం. జాడ్యం అంటే జాడ్యం అంటే జడత్వానికి సంబంధించింది జాడ్యం. జడము తెలుసుకోలేడు, ఇప్పుడున్న దాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. జడం అంటే చేతనత్వం లేనిది అని అర్థం, అంతే కదా. చేతనత్వం లేని దాన్నే వస్తువులను మనం జడం అంటాం. ఇప్పుడు నువ్వు చేతనత్వం లేని జడులాగా ఉన్నావు. ఇప్పుడు ఇక్కడే ఉన్న సచ్చిదానంద స్మృతిని ఆనందించలేక ఏమిటో ఊహించుకోవటం ఏమిటి? ఆశ వదిలేస్తే చాలు. ఆశ వదిలేస్తే ఏవైతే ఎడతెరపు లేకుండా ఉన్న కర్మలు ఉన్నాయి చూసారా, అన్ని కర్మయోగం అవుతాయి.
ఒక్క ఆశ వదిలేసి నిత్య వర్తమాన స్వరూపమైన తన స్వరూపాన్ని ఇక్కడ దర్శనం చేస్తే అన్ని కర్మ యోగం అవుతాయి. భగవద్గీత యొక్క మూల బోధనే అది. కర్మను యోగం చేయమన్నది, కర్మ సన్యాసం చేయమనలేదు స్వామి. కర్మ సన్యాసం చెప్పలేదు, అకర్మ స్థితి లేదు, నైష్కర్మ్య స్థితి లేనే లేదు, కర్మ యోగ స్థితిని చెప్పింది. సాంఖ్యం తర్వాత వెంటనే కర్మయోగం చెప్తోంది. కనుక కర్మ చేతనే కర్మ ఏమవుతుంది, ఇప్పుడు యోగం అవుతోంది. తనకి ఏది కూడా బంధం కాదు. ఇంకా తను చేసే ఏ కర్మ తనకు బంధించు, ఎందుకంటే చేసేవాడే లేడు అక్కడ. దాని ఫలం ఎవడు తీసుకుంటాడు? నేనే, లేకపోతే కర్తృత్వమే లేదు అక్కడ. ఎప్పుడు నిత్య వర్తమాన స్వరూపమైన తన స్వరూపాన్ని ఇప్పుడు ఇక్కడ దర్శనం చేస్తే. కనుక పసిపిల్లలు ఎట్లా ఉంటారో, పసిపిల్లల్లో ఒక స్వచ్ఛమైన ఇన్నోసెన్స్ ఉంటుంది. వాళ్ళ ఇన్నోసెన్స్ ఎట్లాంటిదంటే వాళ్ళు ఏది చేసినా ఆనందిస్తారు. మనము పెద్దవాళ్ళు అవుతుంటే మనం తిట్టే తిట్లకు, మనం ఇచ్చే కండిషనింగ్ కి వాళ్ళు అట్లా తయారవుతారు పాపం. కానీ మనం ఎట్లా ఉన్నాము మనలాగా వాళ్ళని కూడా తయారు చేస్తుంటాం. అట్లా కాకుండా వాళ్ళు ఏదైనా ఆనందించుకుంటూ ఆ ఆట జీవితం ఆటగా సాగుతూ ఉంటే స్కూల్లో వేసేదాకా పిల్లలు ఎట్లుంటారు చెప్పండి. ఇప్పుడు మొన్న బాలబ్రహ్మ తరగతిలో ముకుందుడు వచ్చాడు కదా. ఇప్పుడు అంతమంది పిల్లల సీరియస్నెస్ ముకుందుడికి ఉండదు, వాడికి అంతా ఆటగానే ఉంటుంది. ఎందుకుంటుంది? వాడు అప్పుడు ఆ క్షణాన్ని ఆనందించుకుంటూ ఉంటాడు. వాడు ఏదో నేర్చుకున్న తర్వాతనో ఏమో అయిన తర్వాత అనేది ఇంకా వాడికి రుద్దలేదు మనం, కాబట్టి వాడు ఆ క్షణాన్ని ఆనందించుకుంటూ ఉంటాడు. వాడు పాట విన్న ఆనందిస్తాడు, కూర్చొని ఆడుకుంటున్నా ఆనందిస్తాడు, ఏం చేసినా ఆనందిస్తాడు. అట్లా నువ్వు అయ్యావా? అది అంతే. అట్లా అయితే చాలు, జ్ఞానం వచ్చిందని అర్థం తర్వాత. అందుకే మనం తినేటప్పుడు తింటూ ఉంటే బాగుంది బాగాలేదు అనకుండా దాని రుచిని గుర్తించుకుంటూ ఆనందించాలి. చేదుగా ఉందనుకోండి, చేదుగా గుర్తించుకుంటూ ఆనందించాలి. తీయగా ఉంటే తీపి ఇష్టం, చేదు అయిష్టం అన్నాం అనుకోండి, మనం తీపిని ఆనందించలేము, చేదును ఆనందించలేము. నీ ఇష్టాలను ఆనందిస్తున్నావు నువ్వు, అంతేగాని పదార్థాన్ని ఆనందించలేదు. ఉన్నది ఉన్నట్టుగా పదార్థాన్ని తిను, బాగుంటుంది. అడ్మిసిబుల్ నాన్ అడ్మిసిబుల్ అనేది ఉండొద్దు. ఏదైనా పెడితే అది తినాలి దేహం, అది ఆనందం. రకరకాల పళ్ళు తింటున్నాం అనుకోండి, అన్ని పళ్ళు బాగానే ఉంటాయి, కానీ అన్ని కలిపి తింటుంటే ఎట్లా ఉంటుందో తెలుసా మీకు? ఒకదాని తర్వాత ఒకసారి సడన్ గా ఇప్పుడు ఒక తీయ పండు తిన్న తర్వాత ఇంకొకటి తింటే అది చప్పగా అయిపోతుంది. అయితే ఏమైంది తెలుస్తుంది మనకు, దీని తర్వాత ఇది మారింది అని తెలుస్తుంది. అన్ని కరిగిన ముక్కలు తింటుంటే ఏమైంది, ఒకదాని తర్వాత ఇంకొక తేడా తెలిసింది. అప్పుడు దాని రుచిని మనం ఆనందిస్తాం, గానీ ఇది నాకు ఇష్టం ఇది అయిష్టం అన్నామంటే దాన్ని ఆనందించాం, దీన్ని ఆనందించలేం. అది న్యాచురల్ గా దాన్ని యాక్సెప్ట్ చేయటం, అది లివింగ్ ఇన్ ద ప్రెసెంట్ ఉంది. సరే, అనుకూలంగా ఉంది జీవితం, ఆనందించు. ప్రతికూలంగా ఉంది జీవితం, ఆనందించు. ఏది అనుకున్నది కావట్లేదు అయినా సరే ఏదైతే ప్రతికూలతను కూడా ఆనందిస్తే ఆ క్షణాన జీవించిన వాడు. లేకపోతే తర్వాత రేపు అన్ని సక్రమంగా జరిగిన తర్వాత ఆనందిస్తానంటే ఇంకంతే, ఆశయాబధ్యతే జంతు లక్షణం. అది జంతువు అంటే వివేకం లేని వాడిని జంతువు అంటారు. మనం కూడా మనిషి కూడా జంతువే, కానీ వివేకం ఉన్నందువల్ల వాడిని జంతువు అని పిలవటం లేదు. ఎప్పుడైతే ఈ వివేకం పోయిందో అప్పుడు వాడు జంతువే. తేడా ఏముంది మనిషికి పశువుకి? అది గొప్పగా చెప్పుకుంటాడు. బయలాజికల్ ఎలిమెంట్స్ లాగానే బ్రతికితే అంతేనా? అదంతే, నువ్వు అంతే. కనుక జాగృతి, తట్టుకొని నువ్వు తట్టి చూసుకో ఒకసారి. ఆ తట్టి చూసుకోవటమే మననం జరుగుతూ ఉండటం. మననం చేయటం ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు విన్నది ఈ క్షణాన బాగానే ఉంటుంది, తర్వాత ఎక్కడ దారక్కడదే. మనిషికి ఎట్లా వదిలేసిపోతారంటే అక్కడ నుండి స్వామివారు చెప్పేవాళ్ళు,
మఠం గేట్ అట్లా దాటగానే గంపడి చీకటి ఆవరిస్తుంది అని. అయిపోయింది. మఠానికే బోధ సత్యం అన్నట్టు. సంసార కోసం చెప్పారు, మఠం కోసం చెప్పారు అన్నట్టు. మఠంలో అది మఠంకే ఇచ్చేసి వెళ్ళిపోతారు అందరు. మఠమే కదా ఎప్పుడు ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటుంది. ఎవరు చెప్తారు? ఈ ఇంటికి వెళ్ళిపోతే ఇంటిని పోషించాలి అనుకుంటాడు వాడు. కనుక జాగృతి చేసుకోవటం అనేది ఎప్పుడు తనకు తాను, ఎవరిని లేకపోతే ముందు నువ్వులే. స్వయం తీర్థం పరాంతారయ. తాను తరిస్తే అందరూ తరింపబడతారట. అందరిని తరింప చేయగలడు, ఆ సమర్థత వస్తుంది. కానీ తరించిన వాడు తరింపజేయలేడు. తానే ఊగుతున్నవాడు ఊగే ఇంకొక దాన్ని ఆపగలడా? ఆపలేడు. తాను స్థిరమైతే దేన్నైనా నిశ్చలం చేయగలడు. ఇది మనిషి యొక్క అసలు స్వరూపం. అదే చేసి సాధించాలి కాదు. ఇప్పుడు కూడా నువ్వు అదే. ఈ ఈ ఈ జీవితము, ఈ సత్యంలో జీవించిన వాడికి అపారమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. దాన్ని ఏమంటాం మనం? ఆత్మస్థైర్యం అన్న మాటలు అంటాం చూసారా? నిజమైన ఆత్మస్థైర్యం ఆత్మజ్ఞానం వల్లనే వస్తుంది, ఇంకా వేరే దేని వల్ల రాదు. లోపల బాహ్యమైన సెక్యూరిటీలు ఎన్నున్నా కూడా ఆ ధైర్యం మనిషికి ఇవ్వలేదు. కనుక జాగృతి, జాగ్రత్త 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 జాగ్రత్త, ఇది చదివినప్పుడల్లా ఆ మేలుకొలుపు రావాలి మనకు లోపల. ఆ మేలుకుంటే జీవుడు మేలుకుంటే జీవరూపం మాయమైపోతుంది. చెప్పండి. ఆశయ బధ్యతే జంతు కర్మణ బహుచింతయా ఆయు క్షీణం న జానాతి తస్మాత్ జాగృత జాగృత. ఓం సంసార వైరిణే నమః. ఓం తత్ సత్.